ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు గత కాలం నుండి కూడాను మరి ఈ యొక్క పునరుద్ధాన దినం వరకు కూడాను ఆయన కృపలో భద్రపరిచి కాచి కాపాడి సజీవుల లెక్కలో ఉంచినటువంటి దేవునికే మరి ఒకసారి స్తుతులు చెల్లిద్దామా. హల్లెలూయా. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో వాక్య ధ్యానంలోనికి వెళ్ళబోయే ముందు కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు 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 ఆయన మహాపరిశుద్ధుడ మహాగణుడ గొప్ప దేవానికి వేలాది కోట్ల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి స్తుతులయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన ఈ యొక్క 2025 సంవత్సరానికి నాయన నా తండ్రి ఆఖరి మాసమైనటువంటి డిసెంబర్ మాసంలో అయితే మేమన్నాము నాయన. అయ్యా ఇంకా కొద్ది దినముల్లో తండ్రి నూతన సంవత్సరంలో తండ్రి ప్రభా అడుగు పెట్టబోచుండగా తండ్రి ప్రభా అయ్యా విడిచిపెట్టాల్సిన తండ్రి ప్రభా అయా చేత పట్టుకోవాల్సిన తండ్రి ప్రభా అయా ఏవైతే ఉన్నాయో సమస్తము కూడా తండ్రి ప్రభా అయా మేము చేయనట్లు కృప చూపించండి అయ్యా తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ఏ మాటల ద్వారా మీరు మమ్మల్ని ఆదరించనై ఉన్నారో బలపరచనై ఉన్నారో తండ్రి ప్రభా జీవము కలిగినటువంటి మీ మాటలు తండ్రి ప్రభా మీరు మాట్లాడమని ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షత వహించమని నజరుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మరి ఒకసారి దేవుని నామం పేరిట అందరికీ కూడాను వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి ఇంకా ఏమాత్రం కూడాను ఆలస్యం చేయకుండా వాక్య ధ్యానంలోనికి వెళదాము. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చూసుకుందాము. 4వ అధ్యాయము 7-8 వచనాలు అయితే చూసుకుందాం. హల్లెలూయా. మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించిదని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. హల్లెలూయా, ఆమేన్. మరి ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వెనుకలో ఆశీర్వాదకరంగా పనిచేయుచునుగాక, ఆమేన్. మరొకసారి దేవుని నామం పేరిట వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రైజ్ లార్డ్ అందరికీ కూడాను. ప్రైజ్ లార్డ్. మరి ఈ మాసము మరి యేసుక్రీస్తు జన్మదినం అయినటువంటి క్రిస్మస్ పండుగ అయితే దానికన్నా ముందుగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మరి ఈ యొక్క సంవత్సరం అంతా కూడాను ఆయన కృపలో, ఆయన కాపుదలలో, ఆయన భద్రతలో మనల్ని మన కుటుంబాలని సజీవుల లెక్కలో అయితే కనుక దేవుడు కృపాక్షేమములు అయితే కనుక ఇచ్చాడు. అందు నిమిత్తం దేవునికి మనం కృతజ్ఞత బద్ధులమై ఉండవల్ల. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన వాక్య ధ్యానముగా అపోస్తలుడైనటువంటి పౌలు గారు మరి తిమోతికి రాసినటువంటి పత్రికలో నుండి అయితే కనుక మనం చూస్తున్నాము. అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతున్నారు. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు తుదముట్టించి తిని, నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. హల్లెలూయా. సాధారణంగా ఈ మాటలు ఎప్పుడు చెప్తారండి? మంచి పోరాటం నేను పోరాడాను అనే మాట ఎప్పుడు చెప్తారు? ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనంటే కనుక ఒక రన్నింగ్ చేసేటువంటి ఒక అథ్లెట్ ఉన్నప్పుడు అతను స్టార్టింగ్లో ఈ వర్డ్ చెప్తాడా, లేదంటే కనుక ఫినిషింగ్ లైన్ దాటుకుని వెళ్ళిపోయిన తర్వాత ఈ మాట చెప్పగలడా? ఫినిషింగ్ లైన్ కంప్లీట్గా సక్సెస్ఫుల్గా అతను దాటిన తర్వాత ఈ మాట చెప్పగలడు. నేను మంచి పోరాటం పోరాడాను. ఈ యొక్క పోరాటంలో ఎన్నో స్ట్రగుల్స్ ఎదురైనవి, అయినప్పటికీ కూడాను మంచి పోరాటం నేను చేశాను, నా పరుగును తుదమెట్టించాను అంటే కంప్లీట్ చేసుకున్నాను అని ఎప్పుడు చెప్తాడు? ఒక అథ్లెట్ తను పాల్గొన్నటువంటి ఆ యొక్క పరుగు పందెంలో తన యొక్క పరుగు పందాన్ని ఫినిష్ చేసుకున్నప్పుడు, సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకున్నప్పుడు ఈ వర్డ్స్ మాట్లాడగలరు. హల్లెలూయా.
అదే రీతిగా ఒక క్రైస్తవుని యొక్క జీవితం కూడాను అదే రీతిగా ఉన్నది. ఒక క్రైస్తవుని యొక్క జీవితం కూడాను అదే రీతిగా ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో కనుక మనం చూసుకున్నట్లయితే ఒకని జన్మదినము కంటే ఒకని మరణదినం గొప్పది అని మరి ప్రసంగి అయితే కనుక రాస్తాడు 7వ అధ్యాయం 1వ వచనంలో. అంటే మనం ఏ రీతిగా పుట్టామనేది కాదు, కానీ మన ఎండ్ డే ఎట్లా ఉన్నది అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏ రీతిగా మరి మన జన్మ ఉన్నది, ఉన్నత స్థితిలో ఉన్నత కుటుంబంలో జన్మించామా, లేదంటే కనుక మరి మరి తక్కువ స్థాయిలో ఉన్నటువంటి స్థితిలో ఆ కుటుంబంలో జన్మించామా, లేదంటే మనం కలిగి ఉన్నటువంటి స్థితిగతులు ఏంటి, ఇవన్నీ కాదు. మనం జన్మించినటువంటి జన్మదినం కంటే కూడాను ఒకరి యొక్క మరణదినం గొప్పదని చెప్పేసి ప్రసంగి మాట్లాడుతున్నాడు. అదే రీతిగా నువ్వెక్కడ ఎవరికి జన్మించావు, ఎలా జన్మించావు అనేది కాదు, కానీ లాస్ట్ డే నువ్వు ఎలాగూ ఏ స్థాయికి నువ్వు రీచ్ అయ్యావు, నీ యొక్క జీవితం ఎంత గొప్పగా నువ్వు జీవించావు అనేది అయితే కనుక ఆ దినం తెలియజేయబడుతుంది. హల్లెలూయా. ఒక అథ్లెట్ ఉన్నాడు. అతను మరి నేషనల్స్కి పోటీ చేసేటప్పుడు ఎంతగానో ప్రయాసపడతాడు. తనకున్నటువంటి సమస్తాన్ని కూడాను మరి స్నేహితుల్ని కానీ బంధువులను కానీ ప్రక్కన పెట్టేస్తాడు. తనకున్న అలవాట్లు మానివేసుకుంటాడు. తనకున్నటువంటి ఆహారాలని ప్రత్యేకమైనటువంటి డైట్ తీసుకునేటువంటి వాడిగా ఉంటాడు. ఇలాగూ సమస్తాన్ని కూడా ప్రక్కన పెట్టేస్తాడు. ప్రక్కన పెట్టేసి తను ఏ గమ్యస్థానం అయితే రీచ్ అవ్వాలనుకుంటున్నాడో వాటి కొరకు ప్రయాసపడేటువంటి వారిగా ఉంటాడు. హల్లెలూయా. ఈరోజు లేఖనం మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు తుద ముట్టించి తిని. అలాగే ఒక క్రైస్తవుని యొక్క జీవితము కూడాను నువ్వు ఏ రీతిగా జీవించావు, ఎలా ఉన్నావు అనేది ఎప్పుడు తెలుస్తుంది అని అంటే కనుక నీ ఎండ్ డే రోజున తెలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే మరి ప్రసంగి రాస్తున్నాడు, ఒకరిని జన్మదినము కంటే ఒకని మరణదినము గొప్పది అని చెప్పేసి. హల్లెలూయా, హల్లెలూయా. స్టార్టింగ్ ఎట్లా స్టార్ట్ అయ్యామనేది కాదు. ఒక అథ్లెట్ స్టార్ట్ అయ్యేది స్లోగా స్టార్ట్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు, స్పీడ్గా స్టార్ట్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఆ యొక్క ఎండ్ పాయింట్కి వచ్చేసరికి తను ప్రథమ స్థానంలో ఉన్నాడా లేదా, ఎవరు ప్రథమ స్థానంలో ఉన్నారనేదే ఆ ఎండ్ పాయింట్నే చూసేటువంటి వారుగా ఉంటారు. అదే రీతిగా ఒక క్రైస్తవుని యొక్క జీవితం కూడాను మరి సాధారణంగా ఒక క్రైస్తవుడిగా నువ్వు మందిరానికి వెళ్ళి ఉండవచ్చు, దేవుణ్ణి తెలుసుకుని ఉండవచ్చు, కానీ నీ యొక్క ఎండ్ డే, నీ ముగింపు రోజున నీ యొక్క భక్తి, నీ యొక్క విశ్వాసం, నీ జీవితం ఏ రీతిగా ఉన్నది అనేది అయితే కనుక కౌంట్ చేయబడుతుంది అనేటువంటి విషయాన్ని అయితే కనుక మనం మర్చిపోకూడదు. హల్లెలూయా. అదే రీతిగా మరి ప్రాముఖ్యంగా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏ మాట చెప్పినా కానీ అవి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను గురించి తెలియజేస్తూ ఉంటాడు. మరి యోహాను తన ప్రియుడైనటువంటి గాయకు తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో కూడా నువ్వు వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పి మరి యోహాన్ అయితే కనుక తన శిష్యుడికి రాశాడు. అంటే ఇక్కడ ప్రాముఖ్యంగా యోహాన్ చూస్తున్నది ఏంటి? గాయలో ఆత్మలో వర్ధిల్లుతున్నాడు, ఆత్మలో వర్ధిల్లుతున్నాడు కాబట్టి అన్ని విషయాల్లో కూడాను నువ్వు సౌఖ్యంగా వర్ధిల్లుతూ ఉండాలని నేను కోరుకుంటున్నానని చెప్పేసి చెప్తున్నాడు. మరి దానికంటే ముందుగా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడాను తెలియజేశారు మత్తయి సువార్తలో, మరి మొదట నా నీతిని రాజ్యాన్ని మీరు వెతికినట్లయితే కనుక మరి ఈ లోకంలో ఉన్నవన్నీ కూడాను మేము వెంబడిస్తాయని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. మొట్టమొదటగా మనం చూడవలసింది ఏమిటి అని అంటే కనుక ఈ యొక్క భౌతిక సంబంధమైనటువంటి అవసరతలు సమస్తం కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కానీ మనం చూడవలసింది ఏంటి అని అంటే కనుక ఆత్మ సంబంధమైనటువంటి పురోగతిని మనం చూసుకునేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఒక గొప్ప రాజు యొక్క జీవిత చరిత్ర ఏ రీతిగా ఘనముగా
ఆరంభించబడింది, తన ముగింపు ఏ రీతిగా ఉన్నది అనేటువంటి విషయము తన జీవితం నుండి మనం నేర్చుకుందాము. మరి ఏ రీతిగా జీవించాలి, ఏ రీతిగా జీవించకూడదు అనేటువంటి విషయాలు కూడా అయితే కనుక మనం తెలుసుకుందాము. హల్లెలూయా. అయితే ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి రాజు పేరు ఏంటంటే కనుక సొలొమోను రాజు. ఇజ్రాయేలు మూడవ రాజు అయినటువంటి దావీదు కుమారుడైనటువంటి సొలొమోను. హల్లెలూయా. సొలొమోను దావీదుకు కలిగినటువంటి భార్యలు ఎంతమంది అంటే మీకాలు, అబిగయలు, బత్షెబ, ఇంకా ఉపపత్నులు కూడా అయితే కనుక ఉన్నారు. మరి బెత్షెబాకి కలిగినటువంటి కుమారుడే ఈ యొక్క సొలొమోను. ఈ యొక్క సొలొమోనుకి కలిగినటువంటి మరొక పేరు ఏంటి అంటే కనుక ఎదిద్యా. సొలొమోనుకి కలిగినటువంటి మరి యొక్క పేరు ఏంటనంటే కనుక ఎదిద్యా, అంటే యెహోవాకు ప్రియుడు అని అర్థమైతే కనుక ఉంటుంది. మరి ఈ యొక్క ఎదిద్యా లేదంటే కనుక సొలొమోను పరిపాలించినటువంటి సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అని అంటే కనుక 40 సంవత్సరాల వరకు కూడాను పరిపాలన చేసినటువంటి వాడిగా ఉన్నాడు. సహజమైనటువంటి మరణం తన 60వ సంవత్సరంలో సహజమైనటువంటి మరణం పొందుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ప్రపంచంలోనే అత్యంత జ్ఞానిగా పిలువబడుతున్నటువంటి వాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అతి పిన్న వయసులోనే రాజుగా ఎన్నుకోబడినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఇది ఈ యొక్క సొలొమోనుకి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్. అయితే సొలొమోను రాసినటువంటి గ్రంథాలు ఏంటి అని అంటే కనుక పరిశుద్ధ గ్రంథంలో, కీర్తనల గ్రంథంలో 24, 127, తర్వాత సామెతలు, ప్రసంగి, పరమగీతం, ఇవన్నీ కూడాను ఈ యొక్క సొలొమోను అయితే కనుక రాసినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. సొలొమోను రాజు దావీదు అడుగుతాడు, అయ్యా నేను ఇంత గొప్ప రాజైన తర్వాత ఇంత గొప్ప రాజభవనంలో ఉంటున్నాను, కానీ నీ యొక్క మందసం వచ్చేసి మందిరం లేకున్న పరిస్థితి అయితే కనుక ఉన్నది, నీ మందిరాన్ని నేను కట్టించాలని అనుకుంటున్నాను అని చెప్పి అన్నప్పుడు దేవుడైతే కనుక దావీదుతో అంటాడు, నువ్వు ఎన్నో యుద్ధాలు చేసి నీ చేతులు రక్తంతో తడపబడి ఉన్నాయి, కాబట్టి నువ్వు మందిరాన్ని కట్టడానికి అయితే కనుక వీలు లేదు, నీ కుమారుడు ద్వారా నా యొక్క మందిరాన్ని అయితే కనుక నేను కట్టించుకుంటానని దేవుడు దావీదుతోటి చేసినటువంటి వాగ్దానం. హల్లెలూయా. వాగ్దానము సొలొమోను రాజు పట్ల అయితే కనుక నెరవేర్చబడింది. అదే రీతిగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే సొలొమోను అసలు ఏ రీతిగా రాజయ్యాడు, సొలొమోను ఏ రీతిగా రాజయ్యాడు అని అంటే కనుక దావీదు వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోయినప్పుడు అతను మంచంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో హగ్గీతు కుమారుడైనటువంటి అదోనియా తానే రాజుగా ప్రకటించుకొని తన యొక్క రథం ముందు 50 మంది పరుగు పెట్టడానికి, తర్వాత అనేకమైనటువంటి రాజుకి అవడానికి కావలసినటువంటి సమస్తాన్ని కూడా సమకూర్చుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. ఈ సమయంలో నాతాను ప్రవక్త బెత్షెబా దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, సొలొమోను పట్ల దేవుని యొక్క వాగ్దానం ఉన్నది, హగ్గీతు కుమారుడైనటువంటి అదోనియా అయితే కనుక రాజవ్వాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నాడు, నువ్వు వెళ్ళి దావీదుని అడగవా అని చెప్పినప్పుడు దావీదు దగ్గరికి నువ్వు వెళ్ళి ఈ యొక్క బెత్షెబా అయితే కనుక అడిగినప్పుడు మొదటి రాజుల గ్రంథము చూద్దామండి. మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము 30-39 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే రాజైనటువంటి దావీదు బెత్షెబాతో మాట్లాడుతున్నాడు. అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా తర్వాత ఏలువాడై నాకు ప్రతిగా నా సింహాసనం మీద ఆసీనుడగునని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామముతోడనని నేను నీకు ప్రమాణం చేసిన దానిని ఈ దినమునే నెరవేర్చుదునని చెప్పగా యాజకుడైన సాదోకు గుడారంలో నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనుకు పట్టాభిషేకం చేసిన. అప్పుడు వారు బాకా ఓదగా కూడిన జనులందరూ రాజైన సొలొమోను చిరంజీవి అగును గాక అని కేకలు వేసిరి. హల్లెలూయా. ప్రవక్త అయినటువంటి
నాతాను ప్రవక్త ద్వారా, తర్వాత యాజకుడైనటువంటి సాదోకు మరి అభిషేకించినటువంటి వారుగా ఉన్నారు. ఈ యొక్క సొలొమోనుకి పట్టాభిషేకం చేసినటువంటి వారుగా ఉన్నారు రాజుగా. ఎప్పుడు అనంటే కనుక అతి పిన్న వయసులోనే సొలొమోను రాజుగా అయితే గనక ఏర్పాటు చేయబడినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాజుగా ఏర్పాటు కాబడిన తర్వాత మరి పిన్న వయసులోనే అయితే కనుక సొలొమోను రాజుగా ఏర్పరచబడ్డాడు. అతనికి ఆ యొక్క ప్రజల్ని ఏ రీతిగా పరిపాలన చేయాలి అనేటువంటి విషయం అయితే కనుక మరి అంత జ్ఞానం లేదు. అయితే మరి ఈ యొక్క సందర్భంలో దేవుడు మనల్ని కూడా రాజులైనటువంటి యాజక సమూహము అని చెప్పేసి దేవుడు పిలుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాజులైనటువంటి యాజక సమూహము. మరి 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో గనుక చూసుకున్నట్లయితే, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజే అయితిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. హల్లెలూయా, హల్లెలూయా. మరి సొలొమోను దావీదుకు కలిగినటువంటి అంతమంది కుమారులు ఉన్నారు. అయినప్పటికీ కూడాను దేవుని యొక్క కనికరము ఎవరి మీద కలిగింది అని అంటే కనుక సొలొమోను మీద మాత్రమే కలిగింది కనికరం. దావీదుకు దక్కనటువంటి ధన్యత మరి సొలొమోనుకి దక్కిందని చెప్పాలి. ఏ రీతిగానంటే కనుక దావీదు ఎంతగానో ఆశపడ్డాడు దేవుని యొక్క మందిరాన్ని నిర్మాణం చేయాలి అని చెప్పేసి. కానీ దేవుడైతే దానికి అంగీకరించలేదు. నీ కుమారుడి ద్వారా నేను మందిర నిర్మాణం జరిగిస్తాను అని చెప్పేసి దావీదుకు మాట ఇచ్చినటువంటి వాడిగా ఉన్నాడు దేవుడు. అదే రీతిగా మరి అభిషేకించడం అయితే కనుక జరిగింది. రాజుగా అయితే కనుక అభిషేకించడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు ఏ విధమైనటువంటి ఎన్నిక లేనటువంటి స్థితిలో ఉన్నాడు. కానీ మరి దేవుని యొక్క చిత్త ప్రకారం, దేవుని యొక్క ఆలోచన ప్రకారము బెత్షెబ ఎన్నిక కాబడినటువంటి స్త్రీ అయినప్పటికీ కూడాను దేవుడు తన బిడల అయినటువంటి మరి సొలొమోను మీద కనికరం చూపించినటువంటి వాడిగా ఉన్నాడు. కనికరం చూపించి ఎన్నిక లేనటువంటి ఒక సొలొమోనుని దేవుడు దావీదు తర్వాత అంతటి గొప్ప స్థానంలో దేవుడైతే కనుక రాజుగా నిలబెట్టాడు. హల్లెలూయా. అదే రీతిగా నీ జీవితం, నా జీవితం కూడాను చీకటిలో, పాపంలో, శాపంలో కొట్టబడుతున్నటువంటి మన యొక్క జీవితాలని, నరకాగ్ని గుండానికి ఈడవబడుతున్నటువంటి మన జీవితాలని కూడాను దేవుడు ఏం చేస్తాడండి, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము. ఎక్కడున్నామండి? దేవుడు మనల్ని పిలవకపోవడం మనం ఎక్కడున్నామనంటే కనుక చీకటిలో మ్రగ్గిపోతున్నాం. ఏమిటా చీకటి అనంటే గనక పాపపు చీకటి, శాపము చీకటి, భయంకరమైనటువంటి వ్యసనాల చీకటి. ఈ చీకటులన్నీ కూడా ఏలుబడి చేస్తున్నాయి, మానవ జీవితం మీద ఏలుబడి చేస్తున్నాయి. కానీ ఈ దినము వాటన్నిటికీ కూడాను దూరముగా, వాటన్నిటినీ కూడాను దూరం చేసి దేవుని సన్నిధిలో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని మరి దేవుని చిత్తానుసారముగా నడుచుకుంటూ మరి ఆయన సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయగలిగేటువంటి అంత మరి యోగ్యతని దేవుడు మనకి ఇచ్చాడు అనంటే గనక ఆయన చిత్తము మన పట్ల ఉన్నది కాబట్టి. హల్లెలూయా. ఇక్కడ సొలొమోను, దావీదుకి కుమారులు అనేక మంది ఉన్నారు. కానీ దేవునికి సొలొమోను పట్ల మాత్రమే కనికరం కలిగింది. సొలొమోను పట్ల మాత్రమే ఆయన కనికరం చూపించినటువంటి వాడిగా ఉన్నాడు. దావీదు తర్వాత అంతటి గొప్ప స్థానము, రాజస్థానం ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, మరి దావీదు తర్వాత మరి దావీదుకి లేనటువంటి గొప్ప ధన్యతని కూడాను
మరి మందిరం కట్టడానికైతే కనుక సొలొమోనుకి ఇచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. అదే రీతిగా మరి లోకములో పాపంలో శాపంలో కొట్టబడుతున్నటువంటి మనము మరి బంధువుల మధ్య, స్నేహితుల మధ్య మరి ఎన్నిక కాబడినటువంటి మనము ఆయన పిలుచుకున్నాడు. చీకటిలో మ్రగ్గిపోతున్నటువంటి ఒకప్పుడు మరి మీరు కలిగినటువంటి వ్యసనాలను బట్టి, ఒకప్పుడు మీరు కలిగినటువంటి ప్రవర్తనను బట్టి అనేక మంది మిమ్మల్ని దూషించి ఉండవచ్చు, మిమ్మల్ని వెలివేసినటువంటి స్థితిలో ఉండవచ్చు. కానీ ఇప్పుడైతే గనక దేవుడు మిమ్మల్ని పిలుచుకున్న తర్వాత, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన తర్వాత మీరు ఆశీర్వదింపబడినటువంటి రీతిని బట్టి ఏ జనులైతే మిమ్మల్ని నిందించారో, అవమానించారో వారే వీరు నమ్ముకున్నటువంటి దేవుడు యోగ్యుడైనటువంటి దేవుడు అని చెప్పి వారే సాక్ష్యం పలికేటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము, మనల్ని పిలుచుకున్నటువంటి దేవుని యొక్క గుణాతిశయములను మనం ప్రచురం చేయాలని చెప్పేసి ఆయన పిలుచుకున్నాడండి. ఏదో ఊరికే ఆయన సాధారణంగా పిలవలేదు. లోకంలో ఎంతోమంది ఉన్నారు, బంధువులు ఉన్నారు, మన స్నేహితులు ఉన్నారు. కానీ వారందరికీ దక్కనటువంటి ఘనత, భాగ్యము ఈ దినము నీవు నేను పొందుకోగలుగుతున్నాము అని అంటే కనుక ఆయన చిత్తములో, ఆయన ప్రణాళికలో నీవు నేను ఉన్నాము కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు? మనల్ని ఏర్పరచబడిన వంశము. ఏదో ఏమంటారండి, వంశపారంపర్యంగా మాకు వచ్చిందండి అని చెప్పేసి కొన్ని ఆస్తుల గురించి, లేదంటే కనుక కొన్ని ఆచారాలను గురించి, కొన్ని పద్ధతులను గురించి మన వాళ్ళు చెబుతూ ఉంటారు, వంశపారంపర్యంగా వచ్చిందని చెప్పేసి. కానీ ఇక్కడ దేవుడు అలా చెప్పడం లేదు. వంశపారంపర్యంగా నేనైతే కనుక మీకు ఇచ్చానని చెప్పేసి చెప్పడం లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఏర్పరచబడినటువంటి వంశం అంటే దేవుని చిత్తంలో ఏర్పరచుకున్నాడు. దేవుని చిత్తంలో ఆయన ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నారు. దేవుని సొత్తైనటువంటి ప్రజలుగా అయితే కనుక మనం ఉన్నామని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఒకప్పుడు ఉన్నటువంటి జీవితం ఇప్పుడు మన జీవితాల్లో లేదు. ఒకప్పుడు మరి ఏ రీతిగా పడితే ఆ రీతిగా జీవితాన్ని కలిగి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఆ జీవితం లేదు. ఒక క్రమమైనటువంటి జీవితాన్ని అయితే కనుక కలిగి ఉన్నాం. దేవుని చిత్తానుసారంగా నడుచుకునేటువంటి వారముగా ఉన్నాం. ఒక క్రమం అనేది మరి జీవితాల్లో అయితే కనుక కొనసాగింపబడుతుంది. హల్లెలూయా. ఒక దైవ సేవకుల యొక్క సాక్ష్యం కాదండి, మరి డైరెక్ట్ లైవ్లో నేను చూశాను. ఆ ప్రాంతంలో వాళ్ళంతా కూడాను ఏంటంటే చేతబడి పగలంతా కూడాను ఈ రాళ్ళు కొట్టుకుని రోళ్ళు తయారు చేసేటువంటి పని, రాత్రి అయ్యేసరికి వాళ్ళు ఏంటంటే చేతపళ్ళు, మాంత్రిక శక్తులు ఇట్లాంటివి తయారు చేసేటువంటి పని అంట. కానీ ఆ ప్రాంతానికి దైవ సేవకుడు వెళ్ళినప్పుడు ఆయన ఎంతగానో మరి కొట్టి హింసించి దూషించినటువంటి వారిగా ఉన్నారంట. అయినప్పటికీ కూడాను వారిని ఎట్లయినా సరే దేవుని తట్టు తిప్పాలని ఆ దైవ సేవకుడు ఎంతగానో పట్టుదల కలిగి వారికి ప్రేమతోటి వారికి కావలసినటువంటి నీడ్స్ అన్నీ కూడా అందిస్తూ మరి అలాగూ పరిచయం చేస్తున్నటువంటి క్రమంలో కొంతకాలం అయిన తర్వాత వారి యొక్క పద్ధతులు, వారి యొక్క ఆచారాలు, ఒకప్పుడు ఏ రీతిగా వస్త్రాలు వేసుకోవాలో తెలియదు, ఒకప్పుడు ఏ రీతిగా మాట్లాడాలో తెలియదు, ఒకప్పుడు ఏ రీతిగా మరి వారు స్థిరంగా ఉండాలో తెలియదు. మరి కొన్ని రోజులు ఒక ప్రాంతంలో అలాగూ వలస వెళ్ళిపోతూ ఉండేవాళ్ళంట ఆ యొక్క ప్రజలు. కానీ ఎప్పుడైతే ఆ దైవ సేవకుడు ఆ ప్రాంతానికి వెళ్ళాడో వారి యొక్క వస్త్రధారణ మారిపోయింది, వారి యొక్క భాష మారిపోయింది, వారి యొక్క ప్రవర్తన మారిపోయింది. ఎంతో క్రమంగా ఆ యొక్క దేవుని సన్నిధికి వచ్చేటువంటి వారిగా ఉన్నారని మరి సాక్ష్యం అయితే కనుక విన్నాను. హల్లెలూయా. నిజమేనండి. మరి లోకంలో ఎట్లా పడితే అట్లాగూ జీవించేటువంటి జీవితాలు, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఒక క్రమబద్ధమైనటువంటి జీవితం అయితే కనుక కొనసాగింపబడుతున్నది. హల్లెలూయా. రెండవది ఏంటంటే కనుక మరి ఈ యొక్క సొలొమోను జ్ఞానాన్ని పొందుకున్నటువంటి వాడిగా ఉన్నాడు.
సొలొమోను జ్ఞానము పొందుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. మరి మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనములో కనుక మనం చూసుకున్నట్లయితే కనుక హల్లెలూయా హల్లెలూయా. గిబియోన్లో మరి రాజైనటువంటి సొలొమోను బలులను అర్పించిన తర్వాత అతను స్వప్నమందు దేవుడైతే కనుక అడుగుతున్నాడు, ఏమి కావాలి అడుగు అని చెప్పేసి అన్నప్పుడు మరి సొలొమోను అయితే కనుక చెప్తున్నాడు, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడులు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడినైన నాకు వివేకము గల హృదయము దయచేయము. దేవుడు అడిగినప్పుడు సొలొమోను చెబుతున్నటువంటి ఆన్సర్ అన్నమాట, నీ ప్రజల్ని పరిపాలించడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని నాకు దయచేయమని చెప్పేసి దేవుడిని అయితే కనుక అడిగినటువంటి వాడిగా ఉన్నాడు. అప్పుడు దేవుడు మరి సొలొమోను అడిగినటువంటి దానికి ఈ రీతిగా చెప్తున్నాడు, సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన కనుక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చును, దీర్ఘాయువునైను ఐశ్వర్యమునైను నీ శత్రువుల ప్రాణమునైను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకుల్లో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినో నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువల్ల నీ దినములన్నిటినూ రాజుల్లో నీ వంటి వాడు ఒకడైనా ఉండడు. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గంలో నడిచిన కట్టడలను నేను నియమించిన ధర్మశాస్త్రం అంతటిని గైకొన్నట్లు నీవు నడిచి వాటిని గైకొన్నేళ్ల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అనేను. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ మరి సొలొమోను చేసింది ఏంటంటే కనుక గిబియోన్లో బలులను అయితే కనుక అర్పించాడు దేవునికి. బలులను అర్పించినప్పుడు దేవుడు ఎంతగానో ఆనందించినటువంటి వాడిగా ఉన్నాడు ఈ యొక్క సొలొమోనుని బట్టి. అందుకొరకు దేవుడైతే కనుక అడిగాడు, నీకేమి కావాలి చెప్పు అని చెప్పేసి అన్నప్పుడు సొలొమోను అంటున్నాడు, అయ్యా ఇంతమందిని పరిపాలన చేయడానికి నాకు జ్ఞానం ఇవ్వండి అయ్యా, చిన్న వయసులో ఉన్నాను, నాకు పరిపాలన చేయడానికి ఏ రీతిగా చేయాలో నాకు తెలియదు, నాకు జ్ఞానం ఇవ్వండి అయ్యా, జ్ఞానంతోటి నన్ను నింపండి అయ్యా అని చెప్పేసి దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడైతే కనుక ఎంతగానో ఆనందించినటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుకొరకు అనంటే కనుక మరి దేవుడు చెప్తున్నాడు, దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చిన, నువ్వు దీర్ఘాయువైను ఐశ్వర్యమైన నీ శత్రువుల ప్రాణమైన అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహించమని నీవు అడిగావు. జనరల్గా దేవుడు కనుక మనల్ని వచ్చి అడిగితే మనం ఏమడుగుతామండి, అయ్యా నాకు ఇల్లంతా బంగారం కావాలి, లేదంటే ఇంకేంటో కావాలని చెప్పేసి భౌతిక సంబంధమైనటువంటి అవసరతల కొరకు అడిగేటువంటి వారముగా ఉంటాం. కానీ ఇక్కడ సొలొమోను రాజు ఏమడిగాడండి, జ్ఞానం ఇవ్వయ్యా అని చెప్పేసి అడిగాడు. ఆ మాట చాలా అంటే చాలా నచ్చింది దేవుడికి. అందుకొరకే దేవుడు అంటున్నాడు, మరి నీవైతే కనుక మరి ఐశ్వర్యాన్ని అడగలేదు, నీ శత్రువుల ప్రాణములు తీయాలని చెప్పేసి అడగలేదు, ఇంకా ఏమీ అడగలేదు, కేవలం వివేకం అడిగావు. కాబట్టి మరి నీకు బుద్ధి వివేకములు కలిగినటువంటి హృదయాన్ని ఇస్తున్నాను. తర్వాత దేవుడు ఎంత గొప్ప స్టేట్మెంట్ ఇస్తున్నాడు అంటే, నీ పూర్వీకుల్లో కానీ లేదంటే కనుక నీ తర్వాత వచ్చేవాళ్ళు కానీ ఎవ్వరు కూడా నీకులాగైతే కనుక ఉండరు, నీ అంతా మరి జ్ఞానం ఎవ్వరు కూడా కలిగి ఉండరు. కాబట్టి నేను నీకు అటువంటి జ్ఞానాన్ని నీకు ఇస్తున్నానని చెప్పేసి దేవుడైతే కనుక ఇచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మరి నీ తండ్రి అయిన దావీదు నా మార్గంలో నడిచిన కట్టడలను నేను నియమించిన ధర్మం అంతటిని గైకొన్నట్లు నీవు నడిచి వాటిని గైకొన్నేళ్ల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అనేను. హల్లెలూయా. నీ తండ్రి చేసినటువంటి భక్తి నువ్వు కూడా చేయాలి అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు, కండిషన్ పెడుతున్నాడు. నీ తండ్రి ఏదైతే భక్తి చేశాడో అదే భక్తి నువ్వు కూడా చేయాలి అని చెప్పేసి సొలొమోను రాజుకి చెప్తున్నాడు. మరి ఆ రీతిగా నువ్వు చేసినట్లయితే కనుక పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని నేను నీకు ఇస్తాను అని చెప్పి దేవుడైతే కనుక మాట్లాడుతున్నారు. హల్లెలూయా. సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని అయితే కనుక నేను నీకు ఇస్తాను అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఇదే విషయాన్ని మనం మరి చూసుకున్నట్లయితే కనుక సామెతల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనంలో చూసుకున్నట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గురించిన తెలివి వివేచనకు ఆధారము.
జ్ఞానం అని అంటే కనుక లోకంలో ఇప్పుడు చాలామంది ఉన్నారండి. మరి ఎంబీబీఎస్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇంకా గొప్ప గొప్ప చదువులు చదువుకున్నటువంటి వారు ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ మరి చాలా చక్కగా వాళ్ళు ఆన్సర్ చేయగలరు. ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానం అంతా కూడాను వారు కలిగి ఉంటారు. కానీ దేవుడి దృష్టిలో జ్ఞానం అంటే ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం అని చెప్పేసి దేవుడు మాట్లాడట్లేదు. కానీ సామెతల గ్రంథం 9:10 చూసుకున్నట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారము. అదే రీతిగా సామెతల గ్రంథం 2:6 చూసుకున్నట్లయితే, యెహోవా జ్ఞానం ఇచ్చేవాడు, తెలివి వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. హల్లెలూయా. మనకి జ్ఞానం కొదవై ఉన్న మనం ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలండి? దేవుని యొద్ద మనం అడిగేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా. దేవుని యొద్ద మోకరిల్లి మనం అడిగేటువంటి వారముగా ఉండాలి. ఒక స్టెఫను గనుక తన ప్రసంగాన్ని చూసినట్లయితే, స్టెఫనీ యొక్క ప్రసంగాన్ని చూసుకున్నట్లయితే అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో కనుక మనం చూస్తున్నట్లయితే అసలు ఎంత అద్భుతమైనటువంటి ప్రసంగము ఆ యొక్క స్టెఫను చేస్తాడు అనంటే కనుక, ఎంతోమంది జ్ఞానవంతులు ఉండేటువంటి ఆ యొక్క సభలో స్టెఫను ప్రసంగిస్తున్నప్పుడు వాళ్ళంతా ఎంతగానో ఆశ్చర్యపోయినటువంటి వారిగా ఉన్నారు. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో కనుక మనం చూసుకున్నట్లయితే, హల్లెలూయా, అపోస్తలుల కార్యము 6వ అధ్యాయంలో కనుక మనం చూసుకున్నట్లయితే 6వ అధ్యాయం 15వ వచనంలో, సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేచూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనబడెను. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆ ముందు వచనం కనుక మనం చూసుకున్నట్లయితే 10వ వచనం, మాట్లాడుటయందు అతడు అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగానండి, జ్ఞానం అనంటే సపోజ్ లోక సంబంధమైనటువంటి జ్ఞానము సమస్తము కూడా మనకి తెలుస్తుంది అని అనుకోవడం పొరపాటు. అన్నీ తెలుస్తాయి అని అనుకోవడం పొరపాటు. కొన్ని తెలిసినవి ఉండొచ్చు, కొన్ని తెలియనివి ఉండొచ్చు. కానీ దేవుని జ్ఞానం ఎవరైతే కలిగి ఉంటారో వారు మిరాకిల్స్ చేయగలరండి. హల్లెలూయా. వారు మిరాకిల్స్ చేయగలరు. వారిలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు ఆ సమయానికి ఏమి మాట్లాడాలి అనేటువంటి జ్ఞానం ఇచ్చి వారి ద్వారా మాట్లాడేటువంటి వాడిగా ఉంటాడు. హల్లెలూయా. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన శిష్యుల్ని మరి సువార్త పరిచర్య నిమిత్తము పంపించినప్పుడు, మీరు రాజుల ఎదుట, అధికారుల ఎదుట, ప్రధానుల ఎదుట ప్రసంగించేటప్పుడు మీరు ఏ రీతిగా నేను మాట్లాడాలని చెప్పేసి మీరు అనుకోవద్దు. కానీ మరి ఆ సమయానికి కావలసినటువంటి జ్ఞానం అయితే కనుక నేను మీకు ఇస్తానని చెప్పేసి మాట్లాడారు. నిజంగానండి, అదే రకమైనటువంటి జ్ఞానం అయితే కనుక దేవుడు ఈ యొక్క మరి స్టెఫనీకి అయితే కనుక ఇచ్చాడండి. స్టెఫనీకి అటువంటి జ్ఞానులు నిలబడేటువంటి ఆ యొక్క గొప్ప సభలో ఈ యొక్క స్టెఫన్ నిలబడినప్పుడు స్టెఫన్ మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి వారు స్టెఫనుని మాటలలో ఎదిరించలేనటువంటి నిశ్చేష్టమైనటువంటి స్థితిలో అయితే కనుక ఉండిపోయారంట. అంత మాత్రమే కాదు, స్టెఫను మాట్లాడుతున్నప్పుడు వారు తేరి చూచినప్పుడు స్టెఫన్ యొక్క ముఖము దేవదూత ముఖంలాగా కనిపించిందంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనకి కావలసింది లోక సంబంధమైనటువంటి జ్ఞానము కావాలి. దానికన్నా శ్రేష్టమైనటువంటి జ్ఞానము ఏమిటి అనంటే కనుక దేవుని జ్ఞానాన్ని మనం కలిగి ఉండేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా. దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగి ఉండడం ద్వారా కలిగేటువంటి ప్రయోజనం ఏంటి అనంటే కనుక 119వ కీర్తన 99, 100 వచనాల్లో కనుక మనం చూసుకున్నట్లయితే, నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే విశేష జ్ఞానం కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యం చేయుచున్నాను, కావున వృద్ధులు కంటే నాకు విశేష జ్ఞానము కలదు. హల్లెలూయా,
హల్లెలూయా. చాలామంది చెప్పేది ఏంటనంటే, మేము ఈ సబ్జెక్ట్లో చాలా పండిపోయాము, ఎన్నో సంవత్సరాల నుండి మేము ఈ సబ్జెక్టు మీద మేము రీసెర్చ్ చేస్తున్నాము, మరి ఇలాగ చెబుతూ ఉండవచ్చు. లేదంటే నాకు ఈ విషయంలో నాకు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నది, ఈ రీతిగా చెబుతూ ఉండవచ్చు. కానీ దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటి అనంటే గనక, ఎవరైతే ఆయన యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతి దినము ధ్యానించేటువంటి వారుగా ఉంటారో వారికి ఎలాంటి జ్ఞానం ఇస్తానని చెప్తున్నాడండి? బోధకులందరికంటే కూడాను విశేషమైన జ్ఞానం ఇస్తానంటున్నాడు. అంత మాత్రమే కాదు, చాలామంది చెప్తారు కదా, నేను ఈ విషయంలో అసలు పండిపోయాను, నాకు తెలవందంటూ ఏది కూడా లేదు అని చెప్పేసి కొంతమంది తమని బట్టి తాము అతిశయించేటువంటి వారుగా ఉంటారు కదా. కానీ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు, ఎవరైతే ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతి దినము కూడాను ధ్యానించేటువంటి వారుగా ఉంటారో అటువంటి వారికి దేవుడు ఇచ్చేటువంటి జ్ఞానం ఏంటి అని అంటే కనుక, వృద్ధుల కంటే కూడా అధికమైనటువంటి జ్ఞానం. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నపిల్లలు ఏదైనా మాట్లాడుతూ అంటే కనుక పెద్దలు చెబుతూ ఉంటారు, మరి అరే అట్లా చేయకు, ఇట్లా చేయకు, లేదంటే కనుక ఏదో సంథింగ్ చెబుతూ ఉంటారు. మంచిగా గైడెన్స్ ఇచ్చే తీరులో వాళ్ళు గైడెన్స్ ఇస్తూ ఉంటారు. కానీ వారి యొక్క గైడెన్స్ కూడా అవసరం లేనటువంటి స్థితిలో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యములోనికి నేను నడిపించేటువంటి గొప్ప జ్ఞానం అయితే కనుక దేవుడు నీకు ఇస్తాడు. ఆయన నిన్ను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. నీకు ఎవరు ఒక ఫ్రెండ్ అవసరం లేదు, లేదంటే కనుక ఒక మెంటర్ అవసరం లేదు, ఎవరు కూడా నిన్ను గైడ్ చేసే వాళ్ళు అవసరం లేదు. పరిశుద్ధాత్ముడు నీకు తోడుగా ఉన్నప్పుడు ఆయన నిన్ను గైడ్ చేస్తాడు. ఏ విధమైనటువంటి ఆలోచన తీసుకోవాలి, ఏ విధమైనటువంటి ఆలోచన చేయకూడదు, మరి ఏది రైటు, ఏది రాంగు, ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదు, ఏం డెసిషన్ తీసుకోవాలి, ఏ డెసిషన్ తీసుకోకూడదు, సమస్తము ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళితే కొన్ని విషయాలు తెలుస్తాయి, లేదా ఒక మెంటర్ దగ్గరికి వెళితే కొన్ని విషయాలు తెలుస్తాయి, లేదా ఒక జ్ఞానవంతుడి దగ్గరికి వెళితే ఆ సబ్జెక్ట్లో ఉన్నటువంటి జ్ఞానం మాత్రమే అతను తెలియజేసేటువంటి వాడిగా ఉంటాడు. కానీ నువ్వు పరిశుద్ధాత్మని కలిగి ఉన్నప్పుడు సమస్తమైనటువంటి విషయాల్లో ఆయన నీకు రాంగ్ గైడెన్స్ ఇచ్చేటువంటి వాడు కాదండి. హల్లెలూయా. మనుషుల దగ్గర సహాయం కొరకు నువ్వు వెళ్ళినట్లయితే కనుక కొన్నిసార్లు నీకు రైట్ గైడెన్స్ ఇవ్వచ్చు, కొన్నిసార్లు రాంగ్ గైడెన్స్ ఇవ్వచ్చు, కొన్నిసార్లు సక్సెస్ అవ్వచ్చు, కొన్నిసార్లు ఫెయిల్ అవ్వచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు సహాయాన్ని నువ్వు కోరుకున్నట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి నువ్వు ఆహ్వానించుకున్నట్లయితే గనక నిన్ను ఆయన సర్వసత్యములోనికి నడిపించేటువంటి వాడిగా ఉంటాడు. ఈ విషయం, ఆ విషయం, ఆ సబ్జెక్ట్, ఈ సబ్జెక్ట్ అని కాదు, ఏదైనా సరే నీ జీవితంలో ఒక క్వశ్చన్ మార్క్ ఏ విషయంలో ఉందో ఆ క్వశ్చన్ మార్కులన్నిటికీ కూడా ఆన్సర్స్ ఎక్కడ దొరుకుతాయి అని అంటే కనుక నువ్వు ఎక్కడికి పరుగులు పెట్టిన అవసరం లేదు. నువ్వు ఉన్నటువంటి స్థలంలోనే, నీ గదిలోనే, మరి నువ్వు నిలబడినటువంటి స్థలంలోనే మోకరిల్లి దేవుడిని అడిగినట్లయితే కనుక దేవుడు అత్యధికమైనటువంటి జ్ఞానముతోటి దేవుడు నిన్ను నింపేటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. సొలొమోనుకి గొప్ప జ్ఞానం కలిగి ఉన్నాడండి. సొలొమోను గొప్ప జ్ఞానం కలిగి ఉన్నాడు. ఆ యొక్క జ్ఞానాన్ని చూడడానికి మరి షేబా దేశపు రాణి మరి ఆయన యొక్క జ్ఞానాన్ని పరీక్షించే నిమిత్తము ఆమె ఎన్నో వేల కిలోమీటర్ల దూరం కూడాను ప్రయాణం చేసి ఆమె వచ్చి ఆయన యొక్క జ్ఞానాన్ని పరిశీలించినటువంటిదిగా అయితే కనుక మనం ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో అయితే కనుక మనం చూస్తున్నాము. మరి మొదటి రాజుల గ్రంథము ఒకసారి చూద్దామండి. 10వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయము 7వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క షేబా దేశపు రాణి మాట్లాడుతుంది. అయినను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలు నమ్మకి ఉంటుని ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప, ఎంత గ్రేట్ కాంప్లిమెంట్ అండి. ఈవిడ షేబా దేశపు రాణి ఈ యొక్క సొలొమోను రాజు యొక్క జ్ఞానాన్ని పరిశీలించే నిమిత్తం వచ్చి ఆమె అనుకున్నదంట, జనులు చెప్తున్నారులే ఏదో అది ఎంతవరకు కరెక్టో అని చెప్పేసి అనుకున్నదంట. కానీ మరి ఈ యొక్క సొలొమోను రాజు దగ్గరికి వచ్చిన తర్వాత
ఆమెకి తెలిసింది ఏంటి అనంటే కనుక, నేను విన్నది సగం మాత్రమే. ఆయనను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటల్లో నమ్మకి ఉంటుని, ఉన్న దానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకున్నాను. నీ జ్ఞానాన్ని ఇప్పుడు ప్రత్యక్షంగా నేను చూస్తున్నప్పుడు, ప్రత్యక్షంగా వింటున్నప్పుడు, విన్న దాంట్లో ఒక్క వంతు కూడాను నేను వినలేదు అనే విషయం అయితే నాకు అర్థమవుతుంది. అంత గొప్ప జ్ఞానం అయితే కనుక నీవు కలిగి ఉన్నావు. కాబట్టి నీ జ్ఞానము, నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నవి. నేను విన్నదానికంటే కూడా ప్రత్యక్షంగా నేను చూస్తున్నది, ప్రత్యక్షంగా నేను నీ మాటలు వింటున్నప్పుడు అవి ఎంతో గొప్పగా ఉన్నాయి. నేను విన్నదానికంటే కూడాను ఎన్నో రెట్లు గొప్పగా ఉన్నాయని షేబాదేశపు రాణి ఆమె తీసుకొచ్చినటువంటి బహుమతుల్ని సొలొమోను రాజుకి సమర్పించినటువంటిదిగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప జ్ఞానము, ఏ సబ్జెక్ట్ అయినా, ఏ విషయంలో అయినా కానీ సర్వ జ్ఞానాన్ని కలిగినటువంటి వాడిగా అయితే కనుక ఈ యొక్క సొలొమోను ఉన్నాడు. అంత గొప్ప జ్ఞానము ఈ యొక్క సొలొమోనుకి అయితే కనుక దేవుడు ఇచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. మరి దేవుని మందిర నిర్మాణానికి సొలొమోను రాజునైతే కనుక దేవుడు నియమించారు. హల్లెలూయా. దావీదునైతే కనుక దేవుడు యాక్సెప్ట్ చేయలేదు, కానీ సొలొమోను రాజుకి అటువంటి ధన్యతనైతే కనుక ఇచ్చాడు. మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టుటయు తాను కోరినదంతటిని చేయుటకు ముగించిన తర్వాత గిబియోన్లో ప్రత్యక్షమైనట్లు రెండవ మారు యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై అతనితో ఇలాగ సెలవిచ్చెను, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపలను నేను అంగీకరించి తిని, నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనసును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చినదంతటి ప్రకారం చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలీయుల మీద సింహాసనాసీనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చి ఉన్నట్లు ఇశ్రాయేలుల మీద నీ సింహాసనం చిరకాలము వరకు స్థిరపరచుదును. అయితే మీరే గాని మీ కుమారులే గాని ఏ మాత్రమైనా నన్ను వెంబడించటం మాని నేను ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక ఇతరమైన దేవతలను కొలిచి పూజించిన ఎడల నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఈ దేశంలో వారిని ఉండనీయక వారిని నిర్మూలం చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సముఖములో నుండి కొట్టివేసదును. ఇశ్రాయేలీయులు సర్వ సమాజంలో చెదిరిపోయి సామెతగా ఉందరు అని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం చూసుకుంటే 7-8 అధ్యాయాలన్నీ కూడాను 7-8 అధ్యాయాలన్నీ కూడాను దేవుని మందిర నిర్మాణాన్ని గురించి, తర్వాత దేవుడు మందిర నిర్మాణం జరిగిన తర్వాత మరి అతను యాజకుల్ని పిలిపించి అందులో మరి వారు స్తుతిస్తున్నప్పుడు దేవుని యొక్క మేఘము, దేవుని యొక్క మహిమ ఆ యొక్క మందిరం మీద నిలిచి ఉండడము సమస్తము కూడా అయితే కనుక మనం చూస్తాము. మొదటి రాజుల గ్రంథము 7-8 అధ్యాయాలు కనుక మనం చూసుకున్నట్లయితే కనుక ఈ సంగతులన్నిటినీ కూడా అయితే కనుక మనం చూస్తాము. హల్లెలూయా. 8వ అధ్యాయము ఒకసారి చూద్దామండి. 8వ అధ్యాయము 10వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే, యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరము నిండెను. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలవలేకపోయిరి. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత అండి, ఎంత గొప్ప ధన్యత. ఈ 7-8 2 అధ్యాయాలు కూడా మరి మీరు చదువుకున్నట్లయితే కనుక ఎంత గ్రాండ్గా, ఎంత గొప్పగా ఆ యొక్క మందిరాన్ని సొలొమోను నిర్మించాడు అనేటువంటి విషయం అయితే కనుక మనకు తెలుస్తుంది. అంత మాత్రమే కాదు, ఆ యొక్క మందిరం నిర్మాణం అంతా కూడాను రాయికి మధ్య బంగారం, సిమెంట్ బదులు బంగారము పెట్టి ఆ యొక్క మందిరాన్ని నిర్మించినట్లుగా తెలుస్తుంది. అంత మాత్రమే కాదు,
ఆ యొక్క మందిరము నిర్మించేటువంటి సమయంలో కనీసము అక్కడ ఒక సుత్తి కానీ ఇంకా ఏ విధమైనటువంటి శబ్దములు తయారు చేస్తున్నటువంటి శబ్దములు లేదు. అంటే మందిర నిర్మాణము ప్రీ ప్లాన్డ్గా, అంటే అవన్నీ కూడా తయారు చేసి ఆ మందిరం నిర్మాణం చేయడానికి తీసుకొచ్చినటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సొలొమోను మందిరము ఏ రీతిగా అయితే కనుక నిర్మాణం చేయబడి ఉన్నదో, అంటే సొలొమోను కట్టించినటువంటి ఆ యొక్క మందిరము యొద్ద ఏ విధమైనటువంటి ఉపకరణములను ఉపయోగించలేదు. అంటే ఆ యొక్క తయారు చేస్తున్నటువంటి శబ్దములు ఎక్కడా కూడా వినిపించలేదు. కానీ ఒక చోట తయారు చేసి తీసుకుని వచ్చేసి అక్కడ అయితే కనుక ఆ యొక్క మందిరాన్ని నిర్మించడం అయితే కనుక జరిగింది. హల్లెలూయా. ఈ యొక్క ఎండ్ డేస్లో మనం చూసుకున్నట్లయితే కనుక 3వ మందిర నిర్మాణం కూడా అదే రీతిగా జరగబోతుందని దేవుని లేఖనం తెలియజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి నేటి కాలంలో ఇజ్రాయెల్ ప్రాంతాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే కనుక వారు ట్రయల్ మరి బలిగా అయితే కనుక వారు అర్పించినట్లుగా అయితే కనుక ఎర్రని పెయ్యని బలి అర్పించారని చెప్పేసి అయితే కనుక మనం చూస్తూ ఉన్నాము. మరి దేవుడు నిర్ణయించినటువంటి సమయం అది ఏ సమయం అయితే ఉన్నదో ఆ సమయంలో మరి కొన్ని రోజులు కాదు కానీ మరి కొన్ని గడియల్లోనే ఆల్రెడీ అవన్నీ కూడాను మందిరం నిర్మాణం చేయడానికి కావలసినటువంటి సమస్త ఉపకరణములు కూడాను ఆల్రెడీ అక్కడ తయారు చేసి ఉంచారు. మరి దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక చొప్పున అది ఏ సమయం అయితే ఆ సమయం టెంపుల్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి అక్కడ మరి ఆ యొక్క దేవాలయం మందిర నిర్మాణం కొరకు ఒక ఇన్స్టిట్యూట్ అయితే కనుక అక్కడ మరి వాళ్ళు రన్ చేస్తూ ఉన్నారు. మరి ఆ పనులన్నీ కూడాను వారు చూస్తూ ఉన్నారు. మరి ఈ మధ్యకాలంలో మనం చూసాము, ఎర్రని పెయ్యని తీసుకుని వచ్చి వారైతే కనుక వాటిని జాగ్రత్తగా చూస్తూ ఉన్నారు. మచ్చైన డాగైన ఏమీ లేని కొన్నిటిని తీసుకుని వచ్చి వాటిని అయితే కనుక అతి జాగ్రత్తగా అయితే కనుక వాటిని సంరక్షిస్తూ ఉన్నారు. మరి ఇంకా మందిర నిర్మాణానికి మందిరంలో ఉపయోగించేటువంటి మరి కళాలు పాత్రలు కానీ మరి గంగాళము ఇంకా ఇతరితర ఇంకా ఏవైతే ఉన్నాయో దేవుని నిబంధన మందసము ఇట్లాగూ సమస్తము కూడాను ఆ యొక్క బూడిద పాత్రలు ఇలాగ అన్నీ కూడాను మరి వారైతే కనుక సమకూర్చుకుంటూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, మరి 12 గోత్రాలకు సంబంధించినటువంటి వారందరినీ కూడాను మరి నేటి కాలంలో మనం చూస్తున్నట్లయితే కనుక ఆ దేశానికి మరలా వారిని పిలుస్తున్నటువంటి వారిగా ఉన్నారు. ఎందుకొరకనంటే కనుక ఇజ్రాయేలు ప్రజలు ఒక యూనిటీ కలిగినటువంటి వారిగా ఉన్నారు. 12 గోత్రాలకు సంబంధించినటువంటి వారందరినీ కూడాను వారైతే కనుక ఏ దేశాల్లో ఏ ప్రాంతాలకు చెదిరిపోయి ఉన్నారో ఆ ప్రాంతాలందరినీ కూడాను మరలా తిరిగి వారి దేశానికి పిలుస్తున్నటువంటి వారిగా ఉన్నారు. ఎందుకొరకనంటే కనుక దేవుని చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము సఫలము చేయు నిమిత్తము, ఆ యొక్క ప్రణాళిక నెరవేర్చబడు నిమిత్తం. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక దేవుని మందిర నిర్మాణము ఎంత ఘనంగా మరి యొక్క సొలొమోను రాజు జరిగించాడో, ఆ తర్వాత మరి మందిర నిర్మాణం అయిపోయిన తర్వాత కొన్ని మాటలు అయితే కనుక సొలొమోను మాట్లాడాడు. ఆ తర్వాత దేవుడు సొలొమోనుతో అయితే కనుక ఈ యొక్క వాగ్దానం కాదు, ఒక ఆర్డర్ అయితే కనుక, ఒక కమాండ్ అయితే కనుక దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, నీ తండ్రి ఏ రీతిగా భక్తి చేస్తాడో అదే రీతిగా నువ్వు చేయాలి. మరి నేను ఇక్కడ చేస్తున్నటువంటి ప్రార్థనలన్నింటినీ కూడా నేను అంగీకరించి ఉన్నాను. కాబట్టి నేను ఇక్కడ ఎల్లప్పుడూ కూడా నిలిచి ఉండాలి అని అంటే కనుక నువ్వు యథార్థ హృదయం కలిగి ఉండాలి, దావీదు కలిగినట్లుగాను. అలా చేసినట్లయితే కనుక మరి నీ సంతతిలో ఒకడు ఇజ్రాయేల్ మీద సింహాసనాసీనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదుకి నేను సెలవిచ్చినట్లు ఇజ్రాయేల్ మీద నీ సింహాసనమును చిరకాలమును స్థిరపరుస్తాను.
అలా కాకుండా మీరైతే కనుక నా ఆజ్ఞల్ని అనుసరింపక ఇతరమైనటువంటి దేవతలను కొలిచి పూజించినట్లా నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన ఈ దేశంలో వారిని ఉండనీకి వారిని నిర్మూలం చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరం నా సముఖంలో నుండి కొట్టివేసేదను. ఇజ్రాయేల్ సర్వ సమాజంలో చెదిరిపోయిన సామెతగా ఉంటుంది. అంటే దేవుడు చెప్తున్నాడు, ఈ మందిరం కొట్టివేయబడిన తర్వాత ఎందుకు ఇలా ఉన్నది అని అంటే కనుక ప్రజలందరూ కూడా ఒక సామెతగా చెప్పుకోవాలి. ఎందుకొరకనంటే కనుక వారు దేవుని మాటని విననటువంటి వారుగా ఉన్నారు. దేవుడు వాళ్ళంతగా ఆశీర్వదించినప్పటికీ కూడాను వారు అయితే కనుక విననటువంటి వారుగా ఉన్నారు. అందుకొరకే మరి ఈ యొక్క మందిరం అయితే కనుక ఈ రీతిగా ఉన్నదని ఒక సామెతకి ఆస్పాదంగా నేను ఉంచబోతున్నానని చెప్పేసి అయితే కనుక దేవుడు చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా మనం చూసుకున్నట్లయితే కనుక దేవుని యొక్క ఆజ్ఞల్ని కూడాను మరి పాటించాలి అని దేవుడు చెప్పినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూసుకున్నట్లయితే కనుక మరి నూతన నిబంధనలో దేవుడు చెప్తున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసినాడులా దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆయన ఆలయమై ఉన్నారు. హల్లెలూయా. పాత నిబంధనలో చూసుకున్నట్లయితే కనుక మరి సొలొమోన్ రాజు ఒక గొప్ప మందిరాన్ని అయితే కనుక నిర్మించినటువంటి వాడిగా ఉన్నాడు. ఆ తర్వాత కాలంలో మరి నెబుకద్నెజర్ రాజు మరి దేవుడు ఏదైతే కనుక ఆ యెరూషలేం ప్రాంతానికి వెళుతూ ఆ యొక్క మందిరాన్ని చూసి కన్నీరు పెట్టుకున్నారో, ఈ యొక్క మందిరము రాతి మీద రాయి అయినా ఒకటైనా కానీ నిలవకుండా పడగొట్టబడేటువంటి దినములు రాబోతున్నాయని చెప్పేసి కన్నీరు పెట్టుకున్నారు. ఆ తర్వాత కాలంలో నెబుకద్నెజర్ రాజు మరి ఆ యొక్క యెరూషలేం ప్రాంతాన్ని ముట్టడి వేయడము, ఆ యొక్క మందిరాన్ని పడగొడుతూ వాటిని కాల్చివేస్తున్నటువంటి తరుణంలో ఆ యొక్క బంగారము ఆ యొక్క రాళ్ల మధ్యలో నుండి కరిగి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క పడగొట్టేటువంటి స్థితిని ఆపేసి రాయిని విడగొట్టి ఆ యొక్క బంగారాన్ని దోచుకుని వెళ్ళిపోయినటువంటి స్థితి అయితే కనుక మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఈ లోకంలో ఎంత ఘనమైనటువంటి మందిరాలు కట్టినప్పటికీ, ఎంత ఘనంగా మరి వాటిని అలంకరించినప్పటికీ కూడాను ఒకనాటికి అవి కూలిపోయేటువంటి మందిరాలుగానే ఉంటాయి. లేదా మరి దేవుని రాకడ సమయంలో ఆ మందిరాలు ఇక్కడ విడవబడేటువంటిగానే ఉంటాయి. కానీ మరి ఆయన నీ హృదయమైనటువంటి మందిరంలో ఆయన నివాసం చేయాలని చెప్పేసి ఆయన ఆలోచన చేస్తున్నాడు. ఆయన ఎక్కడ ఉంటున్నాడు అని అంటే కనుక ప్రస్తుతము మరి నీవు ఆహ్వానించినట్లయితే పరిశుద్ధమైనటువంటి హృదయం కలిగి, అయ్యా నువ్వు నా హృదయంలోనికి రండయ్యా అని చెప్పేసి ఆయన నువ్వు ఆహ్వానించినట్లయితే కనుక ఆయన మాట్లాడుతున్నారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసినట్లా దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. హల్లెలూయా. దేవుడు మరి ఆయన మందిరానికి వెళ్ళేటువంటి ఆ యొక్క క్రమంలో ఆ యొక్క మందిరానికి, దేవుని మందిరంలో వ్యాపారంగా దాన్ని మార్చివేసినప్పుడు ఆయన ఎంతగానో ఆగ్రహించి మరి తాళ్లతోటి కొరడాలతోటి వాటిని కొట్టి ఆ యొక్క బల్లల్ని చెదరగొట్టి గువ్వల్ని మరి మేకల్ని వాటన్నిటినీ కూడా చెదరగొట్టినటువంటి వాడిగా ఉన్నాడు. నా మందిరము సమస్త జనులకు మందిరము కాదా అని చెప్పేసి దేవుడు మాట్లాడారు. కానీ దాన్ని మీరు వ్యాపార కేంద్రంగా చేస్తున్నారని చెప్పేసి ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మరి నిన్ను కూడా అదే ప్రశ్న వేస్తున్నాడు. నీ హృదయము ఆయనది, నీ హృదయం ఆయన ఆలయం. అటువంటి హృదయంలో దేవుడు ఉండవలసినటువంటి ఆ యొక్క హృదయంలో వేటిని ఉంచుతున్నావు, వేటికి ప్రాధాన్యత ఇస్తున్నావు, వేటికి ప్రయారిటీ ఇస్తున్నావు దేవుని కంటే అధికముగా? జాగ్రత్త. ఆనాడు దేవుడు ఎంతగానో ఆగ్రహించి ఆయన మందిరాన్ని పాడు చేయాలని చెప్పేసి చూసినటువంటి వారిని ఎంతగానో ఆగ్రహించి తరిమివేసినటువంటి వాడిగా ఉన్నాడు. దేవుడు చెప్తున్నాడు, నా మందిరము మీ హృదయము
మరి దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరగరా? ఎవడైనా నా ఆలయం పాడు చేసినట్లా నేను వారిని పాడు చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఉగ్రత మన మీదకి దిగి రాకూడదు అని అంటే కనుక మనం చేయవలసింది ఒకటే, ఆయన ఆలయమైనటువంటి మన హృదయాన్ని పరిశుద్ధంగా మనం కాపాడుకున్నటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. 4వ విషయం ఏంటి అని అంటే కనుక సొలొమోను యొక్క హృదయము త్రిప్పివేయబడినటువంటి హృదయముగా మార్చబడింది. దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు సొలొమోన్ని. ఎంతగానో అత్యధికంగా జ్ఞానం కావాలయ్యా, నాకు జ్ఞానం ఇస్తే చాలయ్యా అని చెప్పేసి అడిగితే మరి దావీదుకి చేసినటువంటి వాగ్దానం ప్రకారము సొలొమోనికి దేవుడు మందిరాన్ని ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, జ్ఞానం ఒకటి అడిగితే సర్వ సంపదలను కూడాను దేవుడు బహుమానముగా ఇచ్చాడు. ఇటువంటి పరిస్థితుల్లో సొలొమోను పడిపోయినటువంటి స్థితిలోనికైతే కనుక వెళ్ళిపోయాడు. అతని హృదయం త్రిప్పివేయబడినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయినట్లుగా అయితే కనుక మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయం దేవుడైన యెహోవా యెడల యథార్థము కాకపోయాను. సొలొమోను అషరోతు అను సిదోనీయుల దేవతను, మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతలను అనుసరించి నడిచెను. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదును అనుసరించినట్లు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకును, మొలెకు అను అమోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములు కట్టించెను. తమ దేవతలకు ధూపం వేయచు బలులు అర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తం అతడు ఇలాగను చేసెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించెను. సొలొమోను హృదయం ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమగా, నేను నీతో చేస్తున్న నా నిబంధనను కట్టడం నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను కనుక ఈ రాజ్యం నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మరి ఆయన మందిర నిర్మాణం జరిగిన తర్వాత ఆయన మహిమ ఆ యొక్క దేవుని మందిరాల్లోనికి దిగొచ్చిన తర్వాత కొన్ని ప్రామిసెస్ అయితే కనుక సొలొమోన్ దగ్గర నుండి తీసుకున్నాడు. ఏం ప్రామిసెస్ అవి తీసుకున్నాడు అని అంటే కనుక, నువ్వు యథార్థంగా ఉన్నట్లయితే నీ ఆయుష్కాలాన్ని నేను పొడిగింపజేస్తాను అని చెప్పేసి దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నేను నెరవేరుస్తానని చెప్పేసి దేవుడైతే కనుక చెప్పాడు. అంత మాత్రమే కాదు, మరి నేనైతే కనుక నీకు తోడుగా ఉంటాను అని చెప్పేసి దేవుడు ఎన్నో వాగ్దానాలు అయితే కనుక చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అటువంటి వాగ్దానం చేసినప్పటికీ కూడాను ఈ యొక్క సొలొమోను ఏం చేశాడండి? ఈ యొక్క సొలొమోను సమస్తము కూడాను పొందుకున్న తర్వాత మరి 700 మంది భార్యలు 300 మంది ఉపపత్నులు అయితే కనుక కలిగి ఉన్నాడు. 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులను కలిగి ఉన్నాడు. సొలొమోను వృద్ధాప్యంలో ఉన్నప్పుడు అతని భార్యలు ఏం చేశారంటే తన హృదయాన్ని తిప్పివేసినటువంటి వారుగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే మరి క్రైస్తవుడైనటువంటి ప్రతి ఒక్కరూ కూడాను చేయవలసింది ఏమిటి అని అంటే కనుక తన హృదయాల్ని లోకం తట్టు త్రిప్పివేసుకునేటువంటి వారుగా ఉండకూడదు. మన సహవాసం ఎవరితోటి ఉండాలి? దేవుణ్ణి ఎరిగినటువంటి ప్రజలతో ఉండాలా? లేదంటే కనుక మరి ఏదో యాదృచ్ఛికంగా ఏదో యథాలాపంగా భక్తి చేసేటువంటి వారితో ఉండాలా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క కోపానికి, దేవుని యొక్క ఉగ్రతకి కారణం అయ్యే రీతిగా అయితే కనుక ఈ యొక్క సొలొమోను ప్రవర్తించినటువంటి తీరు అయితే కనుక కనిపిస్తుంది. దేవుడు ఏదైతే చేయొద్దని చెప్పేసి ఆజ్ఞాపించాడో అదే చేస్తూ ఉన్నాడు. దేవునికి అసహ్యకరమైనటువంటి కార్యములను చేస్తూ ఉన్నాడు. దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలను చేస్తూ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ కనుక మనం చూసుకున్నట్లయితే మరి మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ఆయన 40 దినాలు దేవుడితోటి
సహవాసం చేస్తున్నప్పుడు మరి కింద ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలు అంటున్నారు, మరి మమ్మల్ని మోషే విడిచి వెళ్ళిపోయాడు, మరి మమ్మల్ని నడిపించేటువంటి వాళ్ళు ఎవరు అని చెప్పేసి అన్నప్పుడు మరి మోషే యొక్క సహోదరుడైనటువంటి అహరోను ద్వారా వారైతే కనుక ఒక బంగారు దూడను తయారు చేయించి మరి ఐగుప్తు ప్రాంతంలో నుండి మమ్మల్ని విడిపించినటువంటి మరి దేవత అని చెప్పేసి ఆ యొక్క దూడకు మొక్కుతూ వాళ్ళు అరుపులు అరుస్తూ కేకలు వేస్తున్నటువంటి తరుణంలో మరి దేవుడైతే చెప్తున్నారు, వెళ్ళు నీ ప్రజలు ఎలా చెడిపోయారో, ఎంత భయంకరంగా పాడైపోయారో ఒకసారి అని చెప్పేసి అన్నప్పుడు ఆయన కొండ దిగి వస్తున్నప్పుడు భయంకరమైనటువంటి కేకలు వేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఎన్నో మరి ఆ యొక్క ఐగుప్తు ప్రాంతం మీదకి ఆయన ఉగ్రత కుమ్మరించి ఆ యొక్క ఐగుప్తు చెర నుండి వారిని విడిపించి దేవుడు పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగాను దేవుడు వారికి తోడై ఉండి వారు దేవదూతలు తినేటువంటి పరలోకపు మన్నాని వారికి ఆహారంగా ఇచ్చి మరి బండ నుండి నీళ్లు వారి కొరకు సమకూర్చి ఇంత వాళ్ళకి వెల్ఫేర్ చూస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఏ రీతిగా మారిపోయేదనంటే కనుక 40 దినాలు మోషే కనపడకపోయేసరికి మరలా వారు ఐగుప్తు వైపే వారి యొక్క మనసులను త్రిప్పుకున్నటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతోటి మాట్లాడుతున్నారు. ఒకప్పుడు దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ పరిస్థితి ఏ రీతిగా ఉన్నది, ఇప్పుడు ఏ రీతిగా ఉన్నది ఒకసారి జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించిన తర్వాత, దేవుడు బ్లెస్ చేసిన తర్వాత నీ హృదయము, నీ ఆలోచనలు, నీ ప్రవర్తన ఏ రీతిగా ఉన్నది ఒకసారి ఆలోచన చేసుకో. హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చినటువంటి తొలి దినాల్లో ఎంత భక్తి, ఎంత ప్రయాస, ఎంత మంట, ఎంత రోషం కలిగి దేవుని సన్నిధిలో మందిరంలో ప్రార్థనలు చేస్తూ ఉన్నావు. దేవుని ప్రజలతోటి ఏ రీతిగా సహవాసం చేస్తూ ఉన్నావు. కానీ ఈరోజు చూసుకున్నట్లయితే కనుక నీ భక్తి ఏమైపోయింది, ఆ మంట ఏమైపోయింది, ఆ పరుగులు పెట్టేటువంటి ఆ యొక్క భక్తి ఏమైపోయింది, చల్లారిపోయినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయావు. లోకము దాని ఆశల వైపు పరుగులు పెడుతూ లోకములో కలిసిపోయినటువంటి స్థితిలో ఉన్న ఒకసారి గమనించుకో. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ యొక్క 2025 సంవత్సరము మరి 31st నైట్ తీసుకున్నటువంటి కొన్ని తీర్మానాలు, కొన్ని నిర్ణయాలు కొంతకాలం నువ్వు కొనసాగించి ఉండవచ్చు, కానీ మరలా ఆ తర్వాత నువ్వు తప్పిపోయినటువంటి స్థితిలో ఉండవచ్చు. దేవుడు నీ జీవితంలో ఎన్నో మేలు చేస్తాడు, ఎన్నో ఉపకారాలు చేస్తాడు. ఎన్నోసార్లు నా పని అయిపోయింది, నా పరిస్థితి అయిపోయింది అన్నప్పుడు ఆ సమయంలో ఆయన్ని చేయి పట్టుకుని లేవనెత్తాడు, నిలబెట్టాడు, ఘనంగా నిన్ను నిలబెట్టాడు. దేవుడు ఘనంగా నీ తల ఎత్తాడు. కానీ హెచ్చించబడిన తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత, దేవుని ద్వారా దీవించబడిన తర్వాత నీ భక్తి ఏ రీతిగా ఉన్నది? మరలా ఆ పాత రోత జీవితానికి మరలా తెప్పబడేటువంటి స్థితిలో ఉంటున్నావా? కుక్క తన వాంతికి తిరిగినట్లుగాను అసహించుకున్నటువంటి దానికి వైపే మరలా తిరుగుతున్నావా? జాగ్రత్త. ఒక సొలొమోను ఎంతో ఘనుడైనటువంటి వాడిగా ఉన్నాడు, యోగ్యుడైనటువంటి వాడిగా ఉన్నాడు, ప్రపంచంలో కల్లా అత్యంత జ్ఞానిగా ఉన్నాడు. కానీ అతని యొక్క చివరి దశ ఏ రీతిగా మారిపోయింది అనంటే కనుక పతనమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయింది, పతనమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అతని యొక్క మొదటి ఆశీర్వాదం ఏ రీతిగా ఉన్నది అనంటే కనుక ఆకాశం అంత హెచ్చుగా ఉన్నది. కానీ తన యొక్క చివరి దశ ఏ రీతిగా పడిపోయింది అనంటే కనుక పాతాళం అంతా అగాధములకు పడిపోయినటువంటి స్థితిలోనికి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే మరి మొదటగా నేను చెప్పాను, ఒకరి జన్మదినము కంటే అతని మరణదినము మేలుకరమైనది, గొప్పది అని చెప్పేసి. మనం ఎట్లా పుట్టామనేది కాదు, ఏ రీతిగా జన్మించామనేది కాదు, ఎవరి గర్భవాసమును జన్మించామనేది కాదు, నువ్వు మరణించే దినమునికి నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క భక్తి జీవితం, నీ యొక్క విశ్వాసం ఏ రీతిగా ఉన్నది?
అది మనం జాగ్రత్తగా కాపాడుకునేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎంతో గొప్ప భక్తి చేసినటువంటి వాడిగా ఉన్నాడు. దావీదుకి కూడా దక్కనటువంటి గొప్ప ధన్యత దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. దేవుని మందిరాన్ని నిర్మాణం చేసేటువంటి గొప్ప అధికారాన్ని దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. వెలివేయబడినటువంటి స్థితిలో తన తల్లి అయినటువంటి బెత్షెబా ఉన్నది. కానీ మరి ఆమెకి పుట్టినటువంటి కుమారుడైనటువంటి సొలొమోన్ని దేవుడు ఎన్నుకున్నాడు, ప్రత్యేకపరుచుకున్నాడు. దావీదు తర్వాత అంతటి స్థానం, అంత గొప్ప స్థితి దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. కానీ తన చివరి దశ ఏ రీతిగా ఉన్నది? భయంకరంగా దేవునికి వ్యతిరేకంగా, దేవునికి విరోధమైనటువంటి స్వభావంలోనికి వెళ్ళిపోయాడు. దేవుడు ఏదైతే చేయవద్దని చెప్పేసి ఆజ్ఞాపించాడో, దేవుడు ఏదైతే చేయవద్దని చెప్పేసి సొలొమోనుకి తెలియజేశాడో అదే చేస్తూ వచ్చాడు. దేవునికి విరోధంగా మారిపోయినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు యొక్క ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఇజ్రాయేలు రాజుల యొక్క వాళ్ళు ఉండేటువంటి పద్ధతి తీరు ఏ రీతిగా ఉండాలనేది ఇక్కడ ద్వితీయోపదేశ ఖండము 17, 16, 17 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే, అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు, తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుకొనుటకు జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఏలయనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పెను. తన హృదయం తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకొనకూడదు. వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింపజేసుకొనకూడదు. మరియు అతడు రాజసింహాసనమందు ఆసీనుడైన తర్వాత లేవీయులైన యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకొనవలెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కొన్ని కట్టడలు అయితే కనుక ఉన్నాయి, ఇజ్రాయేలు రాజులు ఏ రీతిగా ఉండాలని చెప్పేసి. బంగారం కొరకు వాళ్ళు ప్రాకులాడకూడదు. రెండోది వచ్చేసి మరి పరస్త్రీలను అయితే కనుక వివాహం చేసుకోకూడదు అని చెప్పేసి ఉన్నది. తర్వాత ఈ యొక్క గుర్రాలని, వెపన్స్ని కానీ అట్లాంటివి కూడాను వాటికి ఆశించకూడదు అనేది అయితే కనుక నిబంధన అయితే కనుక ఉన్నది ఇజ్రాయేలు రాజులను గురించి. కానీ ఏదైతే నిబంధన ఉన్నదో ఆ నిబంధనలు అన్నిటిని కూడా మీరినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. అతని యొక్క సింహాసనం కూడాను మరి బంగారంతో కూడినటువంటి సింహాసనం, సమస్తము కూడాను మరి ఎంతో విలాసవంతమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు ఈ యొక్క సొలొమోను. కానీ తన యొక్క చివరి దశ ఏ రీతిగా ఉన్నది అని అంటే కనుక పడిపోయినటువంటి స్థితిలో అయితే కనుక ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. పడిపోయినటువంటి స్థితిలో అయితే కనుక ఉన్నది. హల్లెలూయా. ఆకాశం అంత ఎత్తులో ఉన్నట్లుగా అయితే కనుక మనం చూస్తాము సొలొమోను యొక్క మొట్టమొదటి జీవితము. కానీ తన యొక్క చివరి దశ ఏ రీతిగా ఉన్నది అని అంటే కనుక పాతాళంలో పడిపోయినటువంటి స్థితిలో అయితే కనుక ఉన్నది. హల్లెలూయా. అందుకొరకే సొలొమోను తను రాసినటువంటి ప్రసంగి గ్రంథంలో ఈ రీతిగా అయితే కనుక తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఒకసారి చూద్దామండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13-14 వచనాల్లో ఈ ప్రసంగి గ్రంథం మొత్తంలో కూడాను సూర్యుని కింద సమస్తము కూడాను వ్యర్థం. సూర్యుని కింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారు కలుగుచున్నటువంటి లాభం ఏంటి? తరం వెంబడి తరము గతించిపోవచ్చున్నది, భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలుచున్నది. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తను ఉదయించు స్థలమును మరలా చేరుటకు త్వరపడును. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరలా తిరుగుచుండు తన సంచార మార్గమును తిరిగి వచ్చును. ఇలాగూ ఇవన్నీ కూడాను అన్నమాట
తను ఇంకా చివరి దశలో రాసినటువంటి గ్రంథమే ఈ యొక్క ప్రసంగి గ్రంథం. ఆ యొక్క ప్రసంగి గ్రంథంలో తను పలికినటువంటి చివరి మాటలు ఏంటి అని అంటే కనుక 12వ అధ్యాయము 13, 14 వచనాల్లో, ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని చుండవలను. మానవ కోటికి ఇదే విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. తన 60 సంవత్సరాల జీవితంలో తను తెలుసుకున్నటువంటి ఒక విషయం ఏంటి అని అంటే కనుక, ఇదంతా విన్న తర్వాత తేలినటువంటి ఫలితార్థం ఇదే. ఏంటి అని అంటే కనుక, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని చుండవలను. మానవ కోటికి ఇదే విధి. ఆయన సర్వజ్ఞాని, సర్వ సంపదలు కలిగినటువంటి వాడు ఈ యొక్క సొలొమోను. కానీ ఆ యొక్క సొలొమోను అతని యొక్క ఆఖరి దశలో చెబుతున్నటువంటి మాటలు ఏంటి అని అంటే కనుక, ఇంత జ్ఞానం నేను కలిగి ఉన్నాను, ఇన్ని సర్వసంపదలు కలిగి ఉన్నాను, అయినప్పటికీ కూడాను మానవ కోటికి ఏంటి విధి అని అంటే కనుక, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించుచు నడుచుకొని చుండవలను. ఇది మానవ కోటికి విధి అయి ఉన్నది. హల్లెలూయా. నువ్వు ఎంత గొప్పగా ఉండు, లేదంటే కనుక ఎంత భేద స్థితిలో ఉండు, లేదంటే ఎంత గొప్ప ఉద్యోగం చెయ్యి, లేదంటే ఎంత గొప్ప వ్యాపారం చెయ్యి, ఏది చేసినప్పటికీ కూడాను దేవుడు ఆజ్ఞాపించినటువంటి విధి ఏమిటి అని అంటే కనుక, ఇక్కడ ప్రసంగి అంటే సొలొమోనే తెలియజేస్తున్నటువంటి మాట ఏంటి అని అంటే కనుక, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించడమే మానవ కోటికి విధి అయి ఉన్నది. మానవ కోటికి విధి అయి ఉన్నది. ఏదైనా సరే ఆయన విమర్శ చేయనప్పుడు అదే ప్రతిక్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ ఏదైనా సరే అది తీర్పులోనికి తీసుకుని వస్తాడు. కాబట్టి జాగ్రత్త కలిగి నీ జీవితాన్ని కట్టుకోవాలని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత గొప్ప జ్ఞాని, ఇంత సర్వ సంపదలు కూడాను కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. అయినప్పటికీ కూడాను మరి తన తండ్రి కూడాను భక్తి జీవితం గడిపినటువంటి వాడు, మరి తన కుమారుడైనటువంటి సొలొమోను కూడాను భక్తి జీవితంలో నడిపించినటువంటి వాడు. దేవుడు సొలొమోన్ని ఆశీర్వదించాడు. దేవుడు సొలొమోనుకి జ్ఞానం ఇచ్చాడు. ఇంత జ్ఞానము, ఇంత సర్వసంపదలు, ఇంత గొప్పగా ఘనముగా ఆశీర్వదింపబడినటువంటి ఒక సొలొమోనే పడిపోయినటువంటి స్థితిలో ఉన్నాడు. మరి నీ భక్తి ఏ రీతిగా ఉన్నది ఈ రోజున? హల్లెలూయా. దేవుడు కొద్దిగా ఆశీర్వదించగానే, లేదంటే కనుక దేవుడిచ్చేటువంటి కొన్ని వరాలు పొందుకోగానే, లేదంటే దేవుడిచ్చేటువంటి మరి ఆశీర్వాదం పొందుకోగానే నేను గ్రేట్ అని చెప్పేసి నువ్వు ఫీల్ అయిపోతున్నావా? ఒకసారి ఆలోచన చేసుకో. ఒక్క గొప్ప జ్ఞాని అయినటువంటి సొలొమోను, ఒక గొప్ప సర్వసంపదలు ప్రపంచంలోనే ది గ్రేట్గా పిలువబడినటువంటి ఒక సొలొమోనే పడిపోయినటువంటి స్థితిలో ఉన్నాడు. దేవుని లేఖనం తెలియజేస్తుంది, ఈ యొక్క అంత్యకాల దినముల్లో ఏర్పరచబడినటువంటి వారిని సైతం, వారి యొక్క విశ్వాసాన్ని సైతం కూడాను పడగొట్టబడేటువంటి దినాల్లో అయితే కనుక మనం ఉన్నామని లేఖనం తెలియజేస్తుంది. మనము ఆ యొక్క సొలొమోను జ్ఞానం కంటే ఎక్కువ జ్ఞానం కలిగిలేము, లేదంటే ఆయన చేసినటువంటి భక్తి కంటే కూడా ఎక్కువ భక్తి కాదు. కానీ మన భక్తిని కాపాడుకున్నటువంటి వారముగా ఉండాలి. అంత గొప్ప జ్ఞానే పడిపోయాడనంటే కనుక మరి మన పరిస్థితి ఏంటి? మనం ఏ రీతిగా భక్తి చేస్తున్నామో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క సొలొమోను జీవితం ద్వారా మనకి తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటి అనంటే కనుక, ఈ లోకంలో నువ్వు ఎన్ని సంపాదించుకున్నా, ఏది సంపాదించుకున్నా కానీ దేవుని జ్ఞానం లేకపోతే అది సమస్తము కూడా జీరో, సున్నా కింద మారిపోతుంది. ఆ జీరో కింద మారకూడదు. ఆ జీరో కింద మారకూడదు నీ యొక్క జ్ఞానం అని అంటే కనుక, దేవుడు యొక్క ఉదయకాల సమయంలో ఆయన తెలియజేస్తున్నాడు. స్ఫురణ సంఘంతోటి తెలియజేస్తున్నటువంటి మాటలు, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే.
ధనము ఎక్కడ మనం సమకూర్చుకోవాలని చెప్పేసి దేవుని లేఖనం తెలియజేస్తుంది. ఈ భూమి మీద మనం ధనం సమకూర్చుకుంటే చిమ్మెటైను తుప్పైను కూడాను పడుతుంది. కాబట్టి మీ యొక్క ధనాన్ని ఎక్కడ సమకూర్చుకోవాలని దేవుని లేఖనం తెలియజేస్తుంది. పరలోకంలో మనం ధనాన్ని సమకూర్చుకునేటువంటి వారంగా ఉండాలి. అందుకొరకే మరి అక్కడ భయంకరమైనటువంటి హింస బాధ జరుగుతుంది అక్కడ స్ఫురణ సంఘము ఉన్నటువంటి ప్రాంతంలో. అయినప్పటికీ కూడాను వారు దేవుని పక్షంగా నిలబడినటువంటి వారిగా ఉన్నారు. వారు ఈ భౌతిక సంబంధమైనటువంటి విషయాల్లో ఏమీ లేనటువంటి వారిగా ఉన్నారు. అయినప్పటికీ కూడాను దేవుడు వారికి ఇస్తున్నటువంటి ఒక అప్రిసియేషన్ ఏంటి అని అంటే కనుక, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. ఈ శ్రమ దరిద్రత అనేది ఏంటంటే కనుక ఫిజికల్గా అంటే లోక సంబంధమైనది. కానీ నువ్వు ధనవంతుడివే అని అంటున్నాడు. ధనవంతుడు అని అంటే కనుక ఎక్కడ? అయ్యో లోకంలో నాకేమి లేదు కదా, అయినా కానీ ధనవంతుడిని నేను ఎట్లా అవుతాను, ధనవంతురాలను ఎట్లా అవుతాను అని చెప్పేసి నువ్వు అనుకోవద్దు. నువ్వు ఏమున్నా ఏమి లేకపోయినా కానీ అయ్యా నువ్వు ఒక్కడు నాకుంటే చాలయ్యా అని చెప్పేసి దేవుని పాదాలు పట్టుకుని నువ్వు అడుగుతున్నావు కదా, దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంటున్నావు కదా. ఎన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా అయ్యా నువ్వు ఒక్కడు నాకుంటే చాలు కదయ్యా అని చెప్పేసి నువ్వు దేవుడిని అడుగుతున్నావు కదా, గోజాడుతున్నావు కదా. ఎన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా మరి దేవుని పక్షంగా నిలబడి ఎదిరించి ధైర్యంతో నిలబడి ఉంటున్నావు కదా. ఆ యొక్క ధైర్యాన్ని, దేవుని పక్షంగా నిలబడేటువంటి ఆ యొక్క బలాన్ని దేవుడు చూస్తున్నాడు. కాబట్టే దేవుడు ఈ యొక్క అప్రిసియేషన్ ఇస్తున్నాడు. నీ శ్రమను దరిద్రతను నేను ఎరిగి ఉన్నాను, అయినప్పటికీ కూడా నువ్వు ధనవంతుడివే. ధనవంతుడు అనంటే ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో మనకి దేవుడి నుండి మెప్పు కావాలి, దేవుడి నుండి అప్రిసియేషన్ కావాలి అనంటే కనుక ఈ లోకంలో మనం ఏమి కలిగి ఉన్నా కానీ అవన్నీ కూడాను ఎంత విలగల వస్త్రాలు మనం ధరించినప్పటికీ కూడాను ఆయన దృష్టిలో ఎలా ఉంటాయి ఏంటంటే మురికి వస్త్రాలలాగా ఉంటాయంట. హల్లెలూయా. కాబట్టి మనం కలిగి ఉండవలసింది ఏంటి అని అంటే కనుక ఆధ్యాత్మికమైనటువంటి ధనాన్ని కలిగి ఉండాలి. ఏమి కలిగి ఉండకూడదు అనంటే కనుక లవదకీయ సంఘంతోటి దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును, గుడ్డివాడును, దిగంబరుడు ఉన్నావు అని ఎరుగక నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనిచున్నావు. హల్లెలూయా. ఇది అతిశయంతో కూడినటువంటి మాటలు. చాలామంది మరి బైబిల్లో ఒక ఎగ్జాంపుల్ అయితే కనుక మనం చూస్తాం. ఒక ధనవంతుడు లాజరు ఉన్నాడు. ధనవంతుడు వెళ్ళి మందిరంలోకి వెళ్ళి కూర్చుని సన్నపు నార వస్త్రాలు ధరించుకుని అతను ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా నీకు నీ మందిరంలో నేను కానుకలు ఇస్తాను, ప్రథమ ఫలాలు ఇస్తాను, మరి అన్నీ కూడా నేను చేస్తాను, నేను వాళ్ళలాగా లేను, నేను వీళ్ళలాగా లేను అని చెప్పేసి తన్ను తాను అతిశయించుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు దేవుని మందిరంలో. కానీ ఆ యొక్క మందిరం గేటు బయట ఉన్నటువంటి దరిద్రుడు ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు? ఒకసారి తలపైకి ఎత్తాడంట. తలపైకి ఎత్తి ప్రార్థన చేస్తూ ఒక్కసారి అనుకున్నాడంట, అయ్యా కనీసం నేను కన్నులెత్తి నిన్ను చూడడానికి కూడా నాకు యోగ్యత లేదయ్యా అని చెప్పేసి అతను తల వంచుకుని మోకరిల్లి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడంట. హల్లెలూయా. నువ్వు ఎటువంటి వెలగలిగినటువంటి వస్త్రాలు ధరించుకున్నావు, లేదంటే కనుక నువ్వు ఎలాంటి ఘనమైనటువంటి కారుల్లో నువ్వు ప్రయాణం చేస్తున్నావు, లేదంటే నువ్వు ఎంత వెలగలిగినటువంటి భవంతుల్లో నువ్వు జీవిస్తున్నావు, ఇవన్నీ కూడా ఈ లోకంలో ఉండేటువంటి మనుషులు చూస్తారేమో. మనుషుల దృష్టిలో నువ్వు విలువ కలిగి ఉండవచ్చు, కానీ దేవుడి దృష్టిలో విలువ కలిగి ఉండాలి అనంటే కనుక నీ ఐశ్వర్యం, నీ ధనము ఏమిటి అనంటే కనుక నీ భక్తి జీవితమే, దేవుని పట్ల నువ్వు చూపించేటువంటి ఆ యొక్క విశ్వాసమే. హల్లెలూయా. అందుకొరకే ధనవంతుడు మరణించాడు, ఈ యొక్క బయట ఉన్నటువంటి లాజరు కూడా మరణించాడు. కానీ ఈ యొక్క లాజరు మరణించినటువంటి దరిద్రుడైనటువంటి లాజరు ఎక్కడున్నాడంటే కనుక అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. కానీ ఈ యొక్క ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు అనంటే కనుక ఆ యొక్క నరకాగ్ని గుండంలో కాలిపోతూ ఉంటూ పైన చూసినప్పుడు అబ్రహాము రొమ్మున ఆనుకున్నటువంటి ఈ యొక్క లాజరు అయితే కనిపించాడు. అప్పుడు అడుగుతున్నాడు, అయ్యా అబ్రహామా, ఈ యొక్క వేడి నేను తట్టుకోలేకపోతున్నాను అయ్యా, కొంచెము నీ యొక్క వేలి కొనతో నాకు కొంచెము మరి దాహం తీర్చు అని చెప్పేసి అయితే కనుక మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా.
మనుషులు ఇచ్చేటువంటి ఘనతను బట్టి, మనుషులు ఇచ్చేటువంటి మెప్పును బట్టి నీ యొక్క భక్తి జీవితాన్ని నువ్వు కొనసాగించవద్దు. ఎందుకొరకనంటే కనుక సొలొమోను జీవితమే మనకు ఒక ఆదర్శం. సొలొమోను అతి పిన్న వయసులోనే దేవుని చిత్తానుసారముగా మరి రాజుగా దావీదు తర్వాత ఏర్పరచబడినటువంటి వాడుగా ఉన్నాడు. సొలొమోను కోరినది కేవలము జ్ఞానం మాత్రమే. కానీ దేవుడు సర్వసంపదలు కూడాను, అష్టైశ్వర్యాలను కూడా దేవుడు బహుమానంగా ఇచ్చాడు. దేవుని మందిరము నిర్మాణం చేయడానికి కూడాను ఆధిక్యతను సొలొమోనుకి ఇచ్చాడు. దావీదుకి దక్కలేనటువంటి ఘనత సొలొమోనుకి ఇచ్చాడు. కానీ ఆ యొక్క సొలొమోను మందిరంలో కూడాను, ఆ యొక్క సొలొమోను మందిరాన్ని ఆయన ఓపెన్ చేస్తున్నప్పుడు కూడాను మరి యాజకులు మరి అనేక మంది బోరలు ఊదుతూ వారు సూదులు చేలుస్తూ ఉన్నప్పుడు దేవుని మహిమ ఆ యొక్క మందిరం మీద నిలిచినట్లుగా అయితే కనుక లేఖనం తెలియజేయబడుతుంది. ఆ తర్వాత సొలొమోను ప్రసంగించిన తర్వాత అయితే కనుక దేవుడు ఒక నిబంధన అయితే కనుక చేస్తున్నాడు. తండ్రి అయినటువంటి దావీదు ఏ రీతిగా యథార్థమైనటువంటి భక్తి చేస్తూ ఉన్నాడో అదే రీతిగా నువ్వు యథార్థత కలిగి నువ్వు జీవించినట్లయితే కనుక నేను నిన్నైతే కనుక విడిచిపెట్టను, నేను నీకు తోడుగా ఉంటాను. కానీ నువ్వు ఎప్పుడైతే కనుక తప్పిపోతావో నిశ్చయముగా నా యొక్క శాపము నేను ఏలుబడి చేస్తుందని చెప్పేసి దేవుడు తెలియజేశాడు. హల్లెలూయా. అదే రీతిగా దేవుడు వాగ్దానం ఇచ్చి తప్పిపోయేటువంటి వాడైతే కనుక కాదండి. దేవుడు వాగ్దానం ఇచ్చి తప్పిపోయేటువంటి వాడు అయితే కనుక కాదు. సొలొమోను దేవునికి వ్యతిరేకంగా మరి అన్ని దేవతల్ని ఆరాధిస్తూ అంత భయంకరంగా విగ్రహారాధన చేస్తున్నప్పటికీ కూడాను దేవుడు దావీదుకి సొలొమోనుకి ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారము ఆ యొక్క రాజ్యాన్ని అయితే కనుక విడగొట్టలేదు. కానీ ఎప్పుడైతే సొలొమోను తర్వాత వచ్చినటువంటి తన కుమారుడైనటువంటి రెహబాము కాలములో రాజ్యము 2 రాజ్యాలుగా విడిపోయింది. ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యంగా అయితే కనుక విడిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆ యొక్క రాజ్యాన్ని విడగొట్టేశాడు. హల్లెలూయా. అందుకొరకే దేవుడు తెలియజేస్తున్నాడు ఈ యొక్క ఉదయకాల సమయంలో సొలొమోను యొక్క జీవితాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే కనుక తను మొదట ఎంతగానో మహాభివృద్ధి చెందినటువంటి వాడిగా ఉన్నాడు. కానీ తుదకి ఏ రీతిగా ఉన్నాడంటే క్షీణ దశలో ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రకటన గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే కనుక ఎఫెసు సంఘంతో దేవుడు మాట్లాడతాడు. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీ దుష్టులను సహింపలేవనియో అపోస్తులు కాకే తాము అపోస్తులను చెప్పుకొంచు వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటువనియు నీ సహనమును కలిగి నా నామ నిమిత్తం భారం భరించి అలలేదని నేను ఎరుగుదును. నేను నీ మీద తప్ప ఒకటి మాపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడిపోతావో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని యెడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేసేదను. హల్లెలూయా. దేవుడు ప్రేమ లోపించిందని చెప్పేసి ఒక ఎఫెసు సంఘానికి అయితే కనుక చెప్తున్నాడండి. మొదట చూపించినటువంటి ప్రేమ అయితే కనుక మరలా నువ్వు చూపించట్లేదు. మొదట నువ్వు ఎంతగానో ఆసక్తి కలిగి దేవుని మందిరానికి వెళ్ళావు. మొదట ఎంతగానో రోషం కలిగి దేవుని కొరకు నిలబడ్డావు. మంట కలిగి ప్రార్థన చేసావు. అనేకులను దేవుని తట్టు నిలబడి ఒక స్తంభంలాగా ఉన్నావు. కానీ నేటి దినాన ఆ యొక్క భక్తి, ఆ యొక్క మంట, ఆ యొక్క రోషం ఏమైపోయింది? హల్లెలూయా. ఈరోజు సొలొమోను జీవితం ద్వారా ఏ రీతిగా ఉండకూడదనేటువంటి విషయాన్ని దేవుడు తెలియజేశాడు. అదే రీతిగా ఒక అపోస్తులుడైనటువంటి మొదట మనం చదువుకున్నటువంటి లేఖన భాగము పౌలు గారు రాసింది, మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు తుదముట్టించితిని, నా విశ్వాసం కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నదని అపోస్తులుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతున్నారు. ఒకప్పుడు తన యొక్క జీవితం హింసకుడు, దూషకుడు, భయంకరంగా దేవుని ప్రజలను హింసించేటువంటి వాడే. కానీ తన యొక్క చివరి దశ ఏ రీతిగా ఉన్నది అని అంటే కనుక అపోస్తులుగా పిలువబడుతున్నటువంటి యేసుక్రీస్తు శిష్యులందరికంటే కూడా ఘనుడిగా అయితే కనుక ఎంచబడినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఘనుడిగా అయితే కనుక ఎంచబడినటువంటి వాడిగా ఉన్నాడు. అందుకొరకే అంత ధైర్యంగా
ఈ యొక్క అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతున్నాడు. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు తుదముట్టించి తిని, నా విశ్వాసం కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది అని మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు అయితే కనుక మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అందుకొరకే మనం ఏ రీతిగా మొట్టమొదట ఉన్నామనేది కాదు, కానీ ఏ రీతిగా మొట్టమొదట మనం ఉన్నామనేది కాదు, కానీ అంతం వరకు కూడాను దాన్ని కొనసాగిస్తున్నామా లేదా, అంతం వరకు కూడాను వాటిని పట్టుకొని మనం నడవగలుగుతున్నామా లేదా అనేది అయితే కనుక దేవుడు చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతం వరకు కూడాను ఎవరైతే సహిస్తారో వాళ్ళే ధన్యులు, ధన్యులు అని దేవుని లేఖనం అయితే కనుక తెలియజేస్తుంది. హల్లెలూయా. మనం సహించుకునేటువంటి వారంగా ఉండాలి, ఓర్చుకునేటువంటి వారంగా ఉండాలి. మన యొక్క భక్తిని, మన యొక్క విశ్వాసాన్ని మనం కాపాడుకునేటువంటి వారంగా ఉండాలి. లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం అది తండ్రి వల్ల కలిగినది కాదు అని లేఖనం తెలియజేస్తుంది. హల్లెలూయా. ఇక్కడ సొలొమోను రాజు ఎంతో భక్తిపరుడుగా ఉన్నాడు, ఎంతో దేవుని పట్ల యథార్థ హృదయం కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను మీరి తన భార్యల యొక్క చిత్తాన్ని నెరవేర్చే నిమిత్తం అన్య దేవతల విగ్రహాలని అతను తయారు చేయించి మరి ఆ యొక్క ఎత్తైనటువంటి స్థలాల మీద నిలిపి వారికి సహకారులుగా ఉన్నాడో, వారి యొక్క ఇష్టాన్ని నెరవేరుస్తూ ఉన్నాడో, అటువంటి సమయంలో మరి దేవుడైతే కనుక విడిచిపెట్టేసినటువంటి స్థితిలో అయితే కనుక మనం చూస్తున్నాం. హల్లెలూయా. పడిపోయినటువంటి స్థితిలో అయితే కనుక ఉన్నాడు. హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మరి నువ్వు ఎర్త్లీ రిచ్నెస్ కలిగి ఉన్నావా, లేదంటే కనుక స్పిరిచువాలిటీ రిచ్నెస్ కలిగి ఉన్నావా అని ఏదైతే కనుక దేవుడు నిన్ను ఒక ప్రశ్న అయితే కనుక వేస్తున్నాడు. సొలొమోను కలిగినటువంటి రిచ్నెస్ ఏంటండి? ఎర్త్లీ రిచ్నెస్. కానీ ఒక అపోస్తలుడైనటువంటి పౌలు గారు కలిగి ఉన్నటువంటి రిచ్నెస్ ఏంటి అని అంటే కనుక స్పిరిచువల్లీ రిచ్నెస్. హల్లెలూయా. పరలోక రాజ్యం చేర్చబడాలి అని అంటే కనుక మనకు కావాల్సింది ఎర్త్లీ రిచ్నెస్ దేవుడు ఇస్తాడు. కానీ దానికన్నా అత్యంత ప్రాముఖ్యమైనది ఏమిటి అని అంటే కనుక స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా మనం ధనవంతులుగా ఉండేటువంటి వారంగా ఉండాలి. ఆధ్యాత్మికంగా ధనవంతులుగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు నిశ్చయంగా ఆ యొక్క నిత్య జీవ రాజ్యములో మనము కూడా పాలి భాగస్థులుగా ఉండేటువంటి వారముగా ఉంటాము. హల్లెలూయా. ఏది విడిచిపెట్టాలో అది విడిచిపెట్టాలని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు రెండు ఆప్షన్స్ నీ ముందు ఉంచుతున్నాడు. అది ఏమిటి అనంటే కనుక జీవమా మరణమా, లేదా ఆశీర్వాదమా శాపమా, రెండు కూడా నీ ముందు ఉంచుతున్నానని చెప్పేసి చెప్తున్నాడు. జీవం కావాలి అనంటే కనుక ఇరుకైన మార్గంలో ప్రవేశించాలి. జీవం కావాలి అంటే కనుక శ్రమలు ఎదుర్కోవాలి. జీవం కావాలి అనంటే కనుక లోకము ఆకర్షించేటువంటి వాటి వైపు నువ్వు ఆకర్షింపబడకూడదు. శాపం కావాలి అనంటే కనుక నువ్వు లోకానుసారంగా ఆశీర్వదింపబడతావు. కానీ ఆధ్యాత్మిక విషయంలో అయితే కనుక పతనమైనటువంటి స్థితిలోనికి, లోక ఆకర్షణల వైపు నువ్వు వెళ్ళినప్పుడు పతనమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతావని ఒక సొలొమోను జీవితం ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నప్పుడు ఏమి విడిచిపెట్టాలో, ఏవి చేత పట్టుకోవాలో దేవుడు మనకి బోధిస్తున్నప్పుడు నేర్చుకుందాం, ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. అయినా మహాపరిశుద్ధుడ, మహాగణుడ, గొప్ప దేవానికి వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నను, తుదకు మహాభివృద్ధి పొందదు అని లేఖనం తెలియజేసినటువంటి రీతిగా తండ్రి ప్రభా, అయ్యా మా యొక్క జీవితం నాయన నా తండ్రి ప్రభా, అయ్యా తండ్రి 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 మొదట స్థితి తండ్రి ప్రభా కొద్దిగా ఉన్నను కూడా తండ్రి ఆధ్యాత్మికంగా తండ్రి ప్రభా ఆధ్యాత్మికమైనటువంటి శిఖరపు
అంచులు ఎదిగేటువంటి స్థితిలో ఉండడానికి కృప చూపించండి అయ్యా. సొలొమోను గొప్ప రాజుగా తండ్రి ఎన్నిక చేయబడినటువంటి వాడిగా ఉన్నాడయ్యా. గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాడిగా ఉన్నాడయ్యా. గొప్ప ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడయ్యా. కానీ తన యొక్క చివరి దశ ఏ రీతిగా ఉన్నదేనంటే గనక సమస్తము కూడా నీకు వ్యతిరేకమైనటువంటి కార్యాలు జరిగిస్తున్నాయన నా తండ్రి పడిపోయినటువంటి స్థితిలో ఉన్నాడయ్యా. తండ్రి నీకు స్థుతులు స్తోత్రాలయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేము ఏ రీతిగా తండ్రి ప్రభా అయ్యా నిన్ను తెలుసుకున్నాము తండ్రి, నీ సన్నిధికి వచ్చామనేది అయ్యా కాదు కానీ తండ్రి ప్రభా అయ్యా మా అంతము తండ్రి మీ యొక్క రాకడ సమయంలో తండ్రి ప్రభా అయ్యా నిరంతరము కూడా ఆ యొక్క భక్తి జీవితాన్ని, ఆ యొక్క విశ్వాసాన్ని తండ్రి ప్రభా మేము కాపాడుకోగలుగుతున్నామా లేదా అనేది తండ్రి ప్రభా అయ్యా తండ్రి అటువంటి రక్షణను తండ్రి ప్రభా అయ్యా తండ్రి నీ ప్రజలైనటువంటి బిడ్డలకు మీరు దయచేయండి అయ్యా. అపవాదైతే ఎవరిని మృంగివేయమా అని గర్జించి సింహం వలె లోకంలో సంచారం చేయుచుండగా నైనా నా తండ్రి ప్రభా అపవాది యొక్క తలంపులు, అపవాది యొక్క ఆలోచనలు నీ బిడ్డలైనటువంటి మా మీద తండ్రి ప్రభా పని చేయకుండా నాయన నా తండ్రి ప్రభా మీ యొక్క అగ్ని కంచెని ప్రోక్షణగా ఉంచండి అయ్యా తండ్రి ప్రభా. హల్లెలూయా 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 హల్లెలూయా. నేను రోషము కలిగినటువంటి దేవుడను నా ప్రజలైనటువంటి వారిని సంరక్షించు నిమిత్తము నేను రోషము కలిగినటువంటి దేవుడను. గురుగుల్ని గోధుమల్ని కోతకాల సమయమున వేరుపరచు రీతిగా నేను వేరుపరచబోచున్నాను. గోధుమలను గురుగులను వేరుపరచు రీతిగా నా రాకడ సమయంలో నా ప్రజలైనటువంటి వారిని నేను వేరుపరచబోచున్నాను. హల్లెలూయా 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 హల్లెలూయా. సిద్ధపడు మా సంగమా, సిద్ధపడు, నా రాకడ అతి సమీపముగా ఉన్నది. సంగమా సిద్ధపడు మా సంగమా సిద్ధపడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. బుద్ధి కలిగినటువంటి కన్యకలను పోలి సిద్ధపడు మా సంగమా సిద్ధపడు. అంతము వరకు నీ విశ్వాసము కాపాడుకొనుము సంగమా. హల్లెలూయా హల్లెలూయా. ఏర్పరచబడినటువంటి వారి యొక్క విశ్వాసము సైతము పడగొట్టబడేటువంటి దినములలో అపవాది సంచారము జరిగించుచుండగా నా కుమారుడైనటువంటి పౌలు మాట్లాడినటువంటి రీతిగా మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తిని నా విశ్వాసము కాపాడుకొంటిని. నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సిద్ధపడు మా సంగమా సిద్ధపడు, నా రాకడ కొరకు సిద్ధపడు సంగమా సిద్ధపడు. బుద్ధి కలిగినటువంటి కన్యకలను పోలి సిద్ధపడు మా సంగమా. హల్లెలూయా 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 హల్లెలూయా. మీకే స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వందనాలు చెల్లిస్తున్నాం దేవా నీకే స్తుతులు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో నా కుమార్తె జెస్సీనాతో నేను మాట్లాడుచున్నాను. నా కుమార్తె, నేను నిన్ను పేరు పెట్టి పిలుచుకొని ఉన్నాను. హల్లెలూయా హల్లెలూయా. నా పని జరిగించు నిమిత్తము, నా పరిచర్య జరిగించు నిమిత్తము నువ్వు మౌనముగా ఉండడానికి వీల్లేదు. నా కుమార్తె, నువ్వు మౌనముగా ఉండడానికి వీల్లేదు. నా పని నిమిత్తము నేను నిన్ను ప్రత్యేకపరచుకొని ఉన్నాను. నా కుమార్తె, నువ్వు మౌనముగా ఉండడానికి వీల్లేదు.
నువ్వు మౌనముగా ఉండడానికి వీల్లేదు నా కుమార్తె. ఇది నా ఆజ్ఞ, ఇది నా ఆజ్ఞ. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీకే స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రములు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీకే స్తుతి 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 స్తుతి, స్తోత్రములయ స్తోత్రములయ స్తోత్రములయ, వందనాలు చెల్లిస్తున్నాం దేవానికే స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దైవ సేవకురాలు, దైవ సేవకురాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీకే స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రములయ. మీకే స్తుతులు స్తుతులు స్తుతులు, స్తోత్రములయ స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం దేవానికే స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రం తండ్రి. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా. మీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా. గొప్ప దేవా నీకే స్తుతి 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 స్తుతి, స్తోత్రములయ స్తోత్రములయ, వందనాలు చెల్లిస్తున్నాం దేవానికి స్తోత్రములు తండ్రి. హల్లెలూయా. దైవ సేవకురాలు, విజయవాడ ప్రాంతములో పని చేయుచున్నటువంటి దైవ సేవకురాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీకే స్తుతులయ్య, మీకే వందనాలు చెల్లిస్తున్నాం దేవా. నీకే స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రములయ్య స్తోత్రములయ్య, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీకే స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రములయ, వందనాలు చెల్లిస్తున్నాం దేవానికి స్తుతి స్తుతి, స్తోత్రాలయ, వందనాలు చెల్లిస్తున్నాం. దైవ సేవకురాలు, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విజయవాడ ప్రాంతములో పని చేయుచున్నటువంటి దైవ సేవకురాలు అర్చన రెడ్డితో నేను మాట్లాడుచున్నాను. దైవ సేవకురాలు అర్చన రెడ్డితో నేను మాట్లాడుచున్నాను. నా కుమార్తె దిగులు పడకు, కలవరపడకు. ఆకాశ వాకిండ్లు విప్పి సమృద్ధిని నేను నీకు కలగజేయుదును. ఆకాశ వాకిండ్లు విప్పి సమృద్ధిని నేను నీకు కలగజేయుదును నా కుమార్తె. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీకే స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రములయ, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో విజయవాడ ప్రాంతంలో దైవ సేవకురాలతో నేను మాట్లాడుచున్నాను. నా కుమార్తె సంధ్యారాణి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒంటరిగా నీవు సేవ జరిగించుచున్నావు నా కుమార్తె. నీ హృదయంలో ఎన్నో కలవరాలు, నీ కుటుంబంలో ఎన్నో వ్యతిరేకతలు అయినప్పటికీ నేను నీ పక్షముగా వ్యాజ్యమాడుచున్నాను. కలవరపడకు, దిగులు పడకు నా కుమార్తె. నేను నీ పక్షంగా వ్యాజ్యమాడుచున్నాను. నేను నీకు జయమిచ్చేదను నా కుమార్తె. హల్లెలూయా, హల్లెలూయా. మీకే స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రం, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి, ఇంతవరకు కూడా తండ్రి సొలొమోను యొక్క జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా తండ్రి. అయ్యా తండ్రి, మొదట కొద్దిగా ఉండెను, తుదకు మహాభివృద్ధి పొందినను తండ్రి. లేఖన రీతిగా తండ్రి ప్రభా, మా యొక్క భక్తి, మా యొక్క జీవితం, మా యొక్క విశ్వాసం తండ్రి ప్రభా. అయ్యా తండ్రి, ఈ యొక్క 2025 సంవత్సరము తండ్రి ప్రభా.
అయ్యా తండ్రి, తొలి దినాల్లో ఏ రీతిగా ఉన్నప్పటికీ కూడా తండ్రి ప్రభా, ఈ యొక్క ఆఖరి మాసమైనటువంటి డిసెంబర్ మాసంలో తండ్రి విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టి అయ్యా చేత పట్టుకోవాల్సినవి పట్టుకొని తండ్రి ప్రభా 2026 సంవత్సరాలను అడుగు పెట్టడానికి తండ్రి ప్రభా, మా హృదయాలను, మా ఆలోచనలు, మా యొక్క తలంపులను సమస్తమును కూడా తండ్రి ప్రభా మీరు పరిశుద్ధపరిచి నీకు అనుకూలమైనటువంటి అయ్యా తండ్రి 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 సువార్త పత్రికలుగా తండ్రి మార్చమని నజరుడని యేసు అతి పుణ్య పరిశుద్ధనామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. తండ్రి అయినటువంటి దేవుని దయ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మీయ అన్యోన్య సహవాసం ఆయన సన్నిధి, భూలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఏకీపిస్తున్న ప్రతి ఒక్క జీవితాల్లో దేవుడు నూతనమైనటువంటి కార్యములు జరిగించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ దేవుని